నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చెయ్యి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈవేళ మనం ధ్యానించేది గాడ్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నీకు నివాస స్థలము. ఆయనే మనకి నివాస స్థలం. ప్రభు ఏం చెప్పారంటే, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు. అయితే ఇవాళ ఈ మొదలుకొని ఎక్కడి వరకు ధ్యానిస్తామంటే పరలోక రాజ్యం వరకు ధ్యానిస్తాం. ఆయనతోటే మనం ఉంటాం. ఇవాళ మనకున్న గృహ వ్యవస్థ అనండి, భార్యాభర్తలు అనండి, ఇదంతా కూడా తాత్కాలికం అన్నమాట. ఇది చక్కని పాటలు ఉన్నాయి. నా యొక్క స్థిరమైన నివాసం ఇది కాదు, దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మై హోమ్ అంటాడు. ఈ లోకం నా ఇల్లు కాదు, మన కొరకు స్థిరమైన పునాదులు గల పట్టణం ఏర్పాటు చేయబడ్డది అంటాడు. సో ఆ పట్టణం గురించి మనం యేసుప్రభుని నమ్ముకున్నాం. అక్కడ మనం వెళ్ళి జీవిస్తాం. ఎవరితో జీవిస్తాం? ఆయనతో కలిసి జీవిస్తాం. అది ఈ మెసేజ్ యొక్క సారాంశం. నిజమైన దేవుడు ఆయన మనకి నివాస స్థలమై ఉంటాడు. బైబిల్ వివరణ చూసుకుందాం. ఇవాళ మెసేజ్ కొద్దిగా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే దేవుని నివాస స్థలం యొక్క బైబిల్ వివరణ. ఈ దేవుని నివాస స్థలం గురించి బైబిల్ ఏం చెప్తుంది? నెంబర్ 1, గ్రీకులో స్కెనో అంటే ఆయన మన మధ్య నివసించాడని అర్థము. గ్రీక్ని ఎందుకు తీసుకుంటారంటేనంటే కొత్త నిబంధన అంతా గ్రీక్లోని, పాత నిబంధన అంతా హెబ్రీలో రాయబడ్డది. వర్డ్స్లో తేడా వచ్చేస్తుంది. బైబిల్లో కూడా తర్జుమాల్లో తేడాలు వచ్చాయి. తర్జుమాలు తేడాలు వచ్చాయంటే దేవుని యందు భయము జ్ఞానం నాకు మూలం, అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్. తెలుగులో దాన్ని ఎలా చేశారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలం అన్నారు. అంటే అందరికీ భక్తి ఎక్కువైపోయింది, భయం లేదు. ఇవాళ క్రైస్తవులకి లేదంటే భయం లేదు. భక్తి టన్నులు ఉంది. భక్తి దేవుడు అంటే భక్తి కాదు. దేవుడు అంటే ఏంటి ఉండాలండి? భయం ఉండాలి. కనుక ఈ గ్రీక్ పదాలు అందుకు వాడతారనమాట. హెబ్రీ పదాలు, గ్రీక్ పదాలు అందుకు వాడతారు. ఏంటంటే గ్రీక్ పదంలో గ్రీకులో స్కెనో అంటే స్కెనో అనే మాట వాడాడు గ్రీక్లో. ఆ మాటకి అర్థం ఏంటంటే ఆయన మన మధ్య నివసించాడు, మన మధ్యన నివసించాడు అని అర్థము. అంటే దేవుడు మనతో ఉంటాడు. అండ్ ఎక్లీషియా, అది గ్రీక్ పదమే. ఎక్లీషియా అనే పదంలోంచి చర్చ్ అనేది వచ్చింది. ఎక్లీషియా అంటే ఏంటంటే అర్థం వేర్ ద పీపుల్ గ్యాదర్ టుగెదర్ ఇస్ కాల్డ్ ఎక్లీషియా. అంటే ఎక్కడైతే ప్రజలు కూడుకుంటారు సమూహంగా, అదే ఎక్లీషియన్, అదే చర్చ్. అది బిల్డింగ్ చర్చ్ కాదు. ఎఫెసస్ సంఘం చాలా పెద్దది కట్టారు ముందు, తర్వాత కానీ ముందు చర్చ్ లేదు. వాళ్ళకి కూడా చెట్ల కింద గుట్ల మీద కూడుకున్నారు. యేసుప్రభు గారి చర్చ్ ఎక్కడ? కొండల మీద, సముద్ర తీరాల్లోని, అక్కడ ఆయన చర్చ్. ఆయనకే చర్చ్ బిల్డింగ్ ఏం లేదు, మెగా చర్చ్ లేదు యేసుప్రభుకి. దాన్ని ఎక్లీషియా అంటారు. అందుకే చాలామంది మాకు సంఘం లేదని బిల్డింగ్ కాదు సంఘం, మనుషులు ఉన్నారు కదా మీకు, అదే సంఘం. ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద చర్చిలకి బిల్డింగ్స్ లేవు. ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ జనం ఉన్న చర్చిలు ఎవరికి బిల్డింగ్స్ లేవు. వాళ్ళు ఎక్కడో హైర్ చేసుకొని బిల్డింగ్స్ రన్ చేస్తున్నారు చర్చ్. అయితే ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే బిల్డింగ్ అవసరం లేదు, ప్రభు రాకడ వచ్చేస్తుంది, బిల్డింగ్లు మనకెందుకని అంటున్నారు ఇవాళ. కానీ నేను మాత్రం అలాగే అంటలేదు, నాకు బిల్డింగ్ కావాలని అడుగుతున్నాను. చదువు మళ్ళీ అది. గ్రీకులో స్కెనో అంటే ఆయన మన మధ్య నివసించాడు, ఆయన మన మధ్య నివసించాడని అర్థము. 2
గుడారం అనేది గుడారం అనేది భూమిపై పవిత్ర దేవుడు నివసించిన పవిత్ర స్థలము. గుడారం అంటే ప్రత్యక్ష గుడారం అని చెప్తున్నాడు అండి. మరి మోషే గారి టైంలో చర్చ్ బిల్డింగ్ లేదు కదా, సొలొమోన్ రాజు వరకు చర్చ్ బిల్డింగ్ లేదు. అలాంటి ప్రత్యక్ష గుడారాల్లోనే ఆరాధన చేశారు. ప్రత్యక్ష గుడారం దేవుడు వస్తుండేవాడు. ఆ ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉండేది. ప్రజలు, తర్వాత యాజకుడు, తర్వాత ప్రధాన యాజకుడు ఉండేది. చాలా పవిత్రంగా ఉండేది ఆ గుడారాలు కూడా. ఆ తర్వాత దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏం చేస్తాడంటే, అయ్యో నేను ఇంత మంచి మంచి ప్యాలెస్లో ఉంటున్నాను, దేవునికి ఒక ఆలయం కట్టించాలని ఆలోచన చేస్తాడు. కానీ దేవుడు దావీదుకి ఎలా చేయడు, వస్తువులన్నీ సమకూరుస్తాడు దావీదు, బిల్డింగ్ మాత్రం సొలొమోనే కడతాడు. అది వేరే విధంగా ఒకసారి ధ్యానిద్దాం. మళ్ళీ చదువుతలి. గుడారం అనేది భూమిపై పవిత్ర దేవుడు నివసించిన పవిత్ర స్థలం. అంటే దేవుడు అక్కడికి వచ్చేవాడు, దేవుడు వచ్చేవాడు, మాట్లాడేవాడు. చాలా సిన్సియర్గా ఉండేదండి. ఆ యొక్క ప్రజలు, యాజకుడు, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ప్లేస్కి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. వాడికి ఏంటంటే ఒక బెల్ట్ ఉంటుంది నడుంకి, దానికి ఒక గంట ఒకటి కట్టేవారు. ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడి స్థలంలోకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా తేడా ఉంటే అక్కడ పడి చచ్చిపోతాడండి. చచ్చిపోవడమే. ఇది ఆలోచించండి, ఇది ఎలాగుంటుంది ఏంటి. మోషేకి దేవుడు ఆ పొదలో దర్శనం ఇచ్చాడు. ఆవిడ ఏమంటే నీ చెప్పులు ఇప్పించి రా అని చెప్తాడు. అంటే ప్రధాన యాజకుడిగా ఏమన్నా సరిగా లేకపోతే ఆ ప్రధాన యాజకుడికి వెళ్ళే స్థలంలో చచ్చిపోతాడు అంతే. అది చచ్చిపోయి నీకు ఎలా తెలుస్తుంది, పలుకులు ఉంటుంది, గంట డెంగ్ మరి ఒకసారి కొడుతుందండి. అప్పుడు ఏంటి, అక్కడ ఎవడు వెళ్ళడానికి వీల్లేదు, ఎవడు వెళ్ళినా అడుగు చచ్చిపోతాడు. అండ్ ఎవరో మందస్సు జారిపోతుంటే, స్క్రిప్ పోతుంటే ఇలా చెయ్యేస్తాడు, వేసింది కానీ చచ్చిపోతాడు అక్కడ. అప్పుడు ఏం చేస్తారు, మెల్లిగా తాడు పట్టుకొని గంట పట్టుకొని పైకి లాగేస్తారు. అంటే చాలా సిన్సియర్గా జరిగేదండి గుడారపులు దీంట్లో. మరి మోషేతో దేవుడు మాట్లాడతాడు, నేను గుడారం మీదకి వస్తాను, మీతో మాట్లాడతాను, ప్రజలతో మాట్లాడతాను, 3 రోజులు మీ ప్రజలెవరు కూడా వారి స్త్రీలను కూడకూడదు అంటాడు, పరిశుద్ధంగా ఉండాలి అంటాడు. దాని మీద నేను ప్రసంగం కూడా చేశాను. అంటే దేవుడు వస్తున్నాడంటే మన పరిశుద్ధత అనేది చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏంటి మా టైటిల్ ఏంటి, దేవుడు నీకు నివాస స్థలం అంటాడు. ఓకే, ఇప్పుడు మన గురించి ఆలోచన చేస్తే ఏంటండి, మీరు నా ఆలయములు అన్నాడు, మీలో వచ్చి నివసిస్తాను అన్నాడు. దేవుడు మనలో రావాలంటే మనం ఏమైండాలి, పరిశుద్ధులు ఉండాలి. నో డౌట్ అనమాట, అందులో కాంప్రమైజ్ లేదు. నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధులై ఉండాలి అంటే అప్పుడే దేవుడు మనలో ఉంటాడు. ఇది ఒక గొప్ప స్ట్రగులింగ్ అండి, ఇది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. అంటే దేవుడు చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన అందరూ చూస్తే ఆయన కొంతమంది ఏర్పాటు చేసుకున్నాడు. అందరితో దేవుడు మాట్లాడలేదు. నోవా దినాల్లో నోవా ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ రాయబడి ఆయన నీతిమంతుడిగా కనిపించాడు దేవుడికి. మరి అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము దేవుడికి నీతిమంతుడిగా కనిపించాడు. మరి అబ్రహాం బ్రదరే లోతు. మరి లోతు ఏమైపోయాడండి, వాడు నాశనం అయిపోయాడు, కుటుంబం కూడా నాశనం అయిపోయింది. అంటే దేవుడు ప్రతి సీజన్లో తన కొరకు మనుషులైనా ఏర్పాటు చేసుకుంటాడు. నేనంటానండి, ఆ ఏర్పాటులో మీరు నేను ఉంటే ఆ ఆశీర్వాదం మనకి, అది నన్ను వాడుకో దేవా అని. దేవుడు వాడుకోవడం నీకు ఆధిక్యత తప్ప నువ్వు దేవుడి పనిలో వాడబడ్డ నీకేం ఆధిక్యత కాదు. దేవుడు ఎవడైనా వాడు విక్టర్ ప్రభాకర్ కాబట్టి ఇంకోటి ఎవడో వాడుకుంటాడు దేవుడు. అర్థమైందండి. తర్వాత యేసు దేవుని అంతిమ సమావేశ స్థలము ప్రజల మధ్యనే ఆ యేసు ప్రభు గారి యొక్క, అంటే యేసు ప్రభు గారు అంటే మనిషిలో పెట్టుకోవాలి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ మన మైండ్లో ఎప్పుడు ఉండాలంటే. యేసు ప్రభు అంటే తండ్రి, యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మ, తండ్రి అంటే కుమారుడు, కుమారుడు అంటే ఇది మనసులో ఎప్పుడు ఉండాలి కరెక్ట్గా. అంటే ఈ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మల యొక్క అంతిమ సమావేశం ఎక్కడండి, ప్రజల మధ్యలోనే, ప్రజలతోటి ఆయన నివాసం. తర్వాత నివాస స్థలం అంటే ఎవరైనా నివసించే ప్రదేశం. నివాస స్థలం అంటే మిల్లు ఎక్కడ అడుగుతా అంటే అక్కడ నువ్వు జీవిస్తావు అనమాట. యేసుప్రభు గారిని అడిగారు కదా, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగారు. ఆవిడ యేసుప్రభు గారు అని వచ్చి చూడండి అన్నాడు. అంతకుముందు ఏంటంటే నక్కలకు బోరీలు ఉండాడు, ఆకాశ గూళ్ళు ఉండాడు, నాకేం లేదని చెప్పాడు. అర్థమైందండి. నివాస స్థలము. తర్వాత దేవుని నివాస స్థలము మానవునితో ఉంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిందండి, మీరు కానీ నేను కానీ, గాడ్ వాంట్స్ టు డ్వెల్ విత్ అస్. దేవుడు మనతో ఉండాలని కోరుకుంటాడండి. నీలో నాలో ఏ తేడా ఉన్నా నువ్వు దేవుడు సన్నిధిని చూడలేవండి. నీ సొంత ఆలోచనలు ఉన్నా సరే, నీ సొంత ప్రణాళికలు ఉన్నా సరే దేవుడిని చూడలేదు, దేవుని కార్యాలు కూడా చూడలేదు. ఆటోమేటిక్గా దేవుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు లైట్లు ఆర్పేసి ఏంటి వస్తుందండి,
చీకటి వస్తుంది. లైట్లు వేస్తే అదే సంబంధం అంతే. నీలో చీకటి ఉందనుకోండి, లైట్కి అక్కడ ఛాన్స్ లేదు, దేవుడికి ఛాన్స్ లేదు అక్కడ. నీలో వెలుగు ఉందనుకోండి, చీకటికి ఎక్కడ ఛాన్స్ లేదు. కానీ మనం ఏం చేస్తుంటే చీకటి వెలుగుల్లో ప్రయాణం సాగిస్తుంటాం మన జీవితాల్లో. ఊళ్ళో భక్తిగా ఉంటాం, ఇంటి దగ్గరికి వెళ్తే వేరేగా ఉంటాం, కాలేజీలో వేరేగా ఉంటాం, ఆఫీస్ దగ్గర వేరేగా ఉంటాం. ఇవాళ ఎంతమంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు అన్ని ప్రదేశాల్లో? ఆలోచన చేసుకోండి. ఏంటి చెప్తున్నాడమ్మా? దేవుని నివాస స్థలం మానవునితో ఉంది, మానవులతో ఉంటుందండి. యూ వాంట్ టు డ్వెల్ విత్ అస్. అంటే ఇప్పుడు నేను ఉదయాన్నే వేకువగా 4 గంటలు లెగిస్తాను. 4 గంటలు లెగ్గానే ఈ మధ్యకాలంలో అయితే అర్లీగా లేచిపోతున్నా, 3కి లేచిపోతున్నా. ఈ మధ్యలోని తరచుగా 1:00-1:30కే తెలివచ్చేస్తుంది. ఇవాళ ఒక ప్రత్యేకత ఏంటంటే 1:30కి నాకు తెలివి వస్తుందని కలలాంటిది అనమాట. అది కలకం దర్శనంలాగా ఉందనమాట. అది వినోదావరం గారు పెద్ద మీటింగ్ పెట్టాడు అనకాపల్లిలో. మొన్నే చెప్పాడు, మళ్ళీ మీటింగ్ పెడతాను రావాలి సార్ మీరు అన్నాడు. పెద్ద మీటింగ్ పెడితే వాక్యం చెప్పారండి. ఈ లోపల మన విలేజ్ సూపర్వైజర్ అక్కడికి వచ్చి, విలేజ్ సూపర్వైజర్ వచ్చి అంటున్నాడు, అయ్యగారు పరలోకం నుండి పంపబడే ప్రవక్తలా మీరు మాట్లాడుతున్నారా? నేను వెంటనే సొలొమోన్ నీకు బైబిల్ తెలియదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పరలోకం నుండి పంపబడిన ప్రవక్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు సుధం మెరిషులేం అనేవారు. వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు ప్రకటన నేను అది ఎవరిగా చెప్పాను మీకు, 3.5 సంవత్సరాల ఆఖరిలో జరుగుతుంది. వాళ్ళు సువార్త ప్రకటించబడితే సాతాను వాళ్ళకి అటాక్ ఇస్తాడు. వాళ్ళు మృతుల్లాగా అయిపోతారు. ఆ నేషనల్ హైవేలో పడేస్తారు వాళ్ళని. అందరూ చూస్తుంటారు, బాధపడిన వాళ్ళు బాధపడుతున్నారు, సంతోషపడిన వాళ్ళు సంతోషిస్తారు. అప్పుడు దేవుడు ఎండ్ టైమ్ ఎవాంజలిస్ట్ దూతను పంపిస్తాడు, అంత్యకాల సువార్త. ఒక దూత వచ్చి ప్రపంచం అంతా సువార్త ప్రకటిస్తుంది. నేను ఆలోచించండి దేవుడి కార్యాలు ఎలాగ ఉంటాయో. లోకమంతటా సువార్త ప్రకటింపబడి వాటి తర్వాత అంతం వస్తుంది. అండ్ ఇవాళ ఈడు మనల్ని చంపేస్తున్నారు, విశ్వాసాలు ఏం భయపడకండి, బాధపడకండి. దేవుని రాజ్యానికి పోతాం, వాళ్ళు నరకానికి పోతారు. అడిగి ప్రార్థన చేయాలి, ఆ నరకానికి వెళ్ళకుండా ఉండి మనం ప్రార్థన చేయాలి. లోకమంతా సువార్త ప్రకటింపబడుతుంది. ఎవడు కూడా ప్రపంచంలో ఎవడైనా వెళ్ళి యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఎవడు చెప్పలేదు ఇది చెప్తే నేను ఎందుకు నమ్ముకోవడం అనే ఛాన్స్ లేదు ఎవరికి కూడా. అందుకే ప్రభు ఏంటంటే ఏ గ్రామం అయితే మిమ్మల్ని చేర్చుకోదో అక్కడ మీ పాత దులిపి వెళ్ళిపోంటారా అంటాడు. అంటే ధూళి సాక్ష్యం చెప్తుంది అంటాడు. ఆ తర్వాత వచ్చేది ఏంటండి, ఎప్పుడైతే ఆ సువార్త ప్రకటన నెక్స్ట్ 3.5 సంవత్సరాలు ఎంటర్ అవుతాయి, రక్షణ ఉండదు ఇంకా అక్కడ. ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో కూడా ఎవడైనా రక్షణ పొందాలంటే హతసాక్షిగా జీవించాలి. ఇది నాకు జరిగింది, తెలివి వచ్చింది. ఇంకా దర్శనం రియల్గా అనమాట, ఇంకా కళా దర్శనం ఇంకా రియల్గా చూస్తున్నా. నా చుట్టూ దేవదూతలు వచ్చేయండి, చుట్టూ దేవదూతలు వచ్చి దేవదూతతో పాటు నేను కూడా దేవుడిని స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా. ఓ మంచి సుగంధ ద్రవ్యాలు వాసన, ఓరే బాబు నేను తన్మయనైపోయి స్తుతిస్తున్నాను దేవుడిని అలాగా. అంటే దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఒక డిఫరెంట్ వేలో మన పరిచయం వాడాలని ఆశిస్తున్నాడు దేవుడు. నేను అడిగాను దేవుడిని, ప్రభువా అలా అక్కడ పాస్టర్ ఉంటే నేను ఒక పాస్టర్ ఉంటే అలాంటి పాస్టర్ నాకు వద్దు, అలా అక్కడ చర్చ్ ఉంది ఎక్కడో అలాంటి చర్చ్ కూడా నాకు వద్దు. నేను ప్రత్యేకమైన పాస్టర్గా ఉండాలి, ఒక ప్రత్యేకమైన చర్చ్గా అది ఉండాలి అని ఏం చెప్తున్నానంటే దేవుడికి. ఏలియా మీ వంటి మానవ స్వభావం గలవాడే. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురియలేదు, మళ్ళీ ఆయన ప్రార్థన చేసిన వర్షం వచ్చింది. అది గతం ప్రభు, నాకు ఇప్పుడు అది కాదు నాకు కావాల్సింది. విక్టర్ ప్రభాకర్ కూడా మానవ స్వభావం కలిగిన వాడే, వాడి జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన ప్రజలు చెప్పాలి. దానికి దేవుడు అని సిద్ధపరుస్తున్నాడు 1వ తారీఖు నుంచి. ఇవాళ ఎంత తన్మయమైపోయానంటే చాలా దూతలతో నేను స్తుతిస్తూ లేచి మోకాళ్ళని చాలాసేపు ప్రార్థన చేసుకున్నాను. అంటే నేను దేవుడే, మనుషులు ఎవరితో నాకు సంబంధం లేదు. మనం సేవకి వెళ్ళేటప్పుడు ఆటంకాలు ఎవడు ఉండడానికి వీల్లేదు. సేవలో టైం లేదు, నాకు టైం అయిపోయింది, ప్రభు రాకడా సమీపంలో ఉంది. ఈ కెనాట్ వెయిట్ ఫర్ సంబడి. అండ్ యేసుప్రభు గారు చెప్పాడు, రారా నన్ను వెంబడిస్తాడు. ఏం సాగు చెప్పాడండి, మా నాన్నని కెప్పెట్టి చూస్తాడండి. కెప్పెట్టి చూడంటే అర్థం తెలిసి ఆడు బెడ్ మీద ఉన్నాడు. ఆడు ఎప్పుడు సొత్తాడు వీడికి తెలియదు. సంవత్సరం వచ్చి 2 సంవత్సరాలు ఈడని ఒకసారి సమస్య కూడా. అప్పుడు యేసుప్రభు గారు ఫోన్ లేరా, అమ్మో నువ్వు దీర్ఘాయుష్మంతులు అన్నట్లు తండ్రిని సన్మానించవద్దు కదా, మీ నాన్నగారు చచ్చిపోయారా అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఏంటంటే మృతులను బాధ పెట్టుకున్నాడు, పోతారు రా నువ్వు రా నన్ను వెంబడించి అన్నాడు. అంతే. ఇవాళ మనం ఎక్కడ దేవుని సేవకి దూరంగా వెళ్ళిపోతారంటే మృతుల గురించి మనం సైతం వాళ్ళు అయిపోతారు. నేను డిసైడ్ అయ్యానండి, నా ఎదురుగా ఎవరు పాస్టర్ గారు బాబు ఎవడు ఉండడండి, దేవుడు నేనే, నాతో ఏకీపించిన వాళ్ళు సేవలో ఉంటారు, ముందుకు పోతా అంతే.
కారణం ఏంటంటే నేను దినాలు లెక్క పెట్టుకుంటున్నాను. దావీదు అంటాడు కదా, మీ దినములు మీరు లెక్క పెట్టుకున్నాడు. ఈరోజు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈరోజు రాదు. అండ్ ఈరోజు ఎంత పని చేస్తానో తెలుసండి, ఐ డూ లాట్ ఆఫ్ జాబ్. నాకు 24 గంటలు చాలదండి. నేను ప్రభుని అడుగుతున్నాను, ఐ వాంట్ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ కావాలి నాకు అని అడుగుతున్నాను. ఐ వాంట్ మై ఓన్ టెలివిజన్స్, ఐ వాంట్ మై ఓన్ రేడియో స్టేషన్ అడుగుతున్నాను దేవుడిని. ఎందుకంటే మనకి ఇవాళ 1550 వీడియోలు ఉంటాయి. ఆయన నేను ప్రోగ్రామ్ని పెట్టి వేస్తే ఆ ప్రోగ్రామ్ సంవత్సరాలు వేసినా తరగవు. అలాగే వేసుకొని వెళ్ళిపోయి ఆ ప్రోగ్రామ్ సంవత్సరాలు అయిన తరగవు. మళ్ళీ పెరిగిపోతుంటాయి కదా, మళ్ళీ యాడ్ అయిపోతుంటాయి వీడియోలు. ప్రార్థన చేస్తున్నాను. అంటే నా ఆశ ఏంటంటే డబ్బు సంపాదించాలని ఆశ లేదు, ఏదో లోకంలో విలాసంగా తిరగాలని ఆశ కూడా నాకు లేదు. ఐ వాంట్ టు లీవ్ ఫర్ గాడ్. నా మట్టుకైతే బ్రతుకుట, చావు అయితే ఆయన అలాగండి, నేను అలాగండి. నాకు చావే లేదు. ఆయన చావు గురించి అడిగాడు పౌలు, నేను చావే లేదు నాకు, నేను ప్రభు రాకల్లో ఎత్తపడతాను, నాకు మరణం లేదు. ఆయన విశ్వాసం ఇది, నా విశ్వాసం ఇది. అంటే మీరందరిలో ఒక పౌరుషం ఉంటే ప్రభు గారు గొప్ప కార్యాలు మీరు చేయగలరండి. పౌలు గారు అలా చేసి నేను ఎందుకు అలా జీవించలేను, పేతురు గారు ఇలా జీవించాడు నేను ఎందుకు అలా జీవించలేను, యాంగిచో అలా జీవించాడు నేను ఎందుకు అలా జీవించాలంటే యూ కెన్ డూ వండర్స్ ఫర్ ద గాడ్. మొన్న శుక్రవారం చక్కని వాక్యం ధ్యానించామండి. రోమాపత్రిక 8:25. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో తన కుమారుని స్వరూపం కలుటకు వారిని ముందుగా ఏర్పరిచినట్టు. నాకు చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఆనందించాను అవాళ నేను మాత్రం. అంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడట, వాళ్ళని ముందుగా నిర్ణయించాడండి. మధ్యలో ఎట్టి పెట్టాడండి, ఆయన స్వరూపంలోకి వెళ్ళడానికి అట. అంటే పౌలు గారు అదే అంటాడు కదా, తన పరిచర్య అంతట్లో క్రీస్తు స్వరూపము మీ అంత ఏర్పరు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతారు. నేను కోరుకునే సంఘం ఏంటంటేనండి, వెక్టర్ ప్రభాకర్ కాదు, మీరు ప్రార్థన చేసే స్వస్థతలు జరగాలి. మీరు అందరూ సువార్థికులుగా పనిచేయాలి. ఎవరో కొంతమంది సువార్థికులు పెడితే అందరూ సువార్థికులే. మీరు శారామ్ గారు ఉండేవారు మన చర్చిలో, వస్తారు ఫస్ట్ అంటే వస్తుంది ఆవిడ బడ్డీ ఉండేది ఆవిడ. ఆ పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్తుండేది అంతే. సువార్త పని చేయడానికి బిరుదేం అవసరం లేదు. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశం కోర్వీ అన్నారు ఆయన్ని. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో లెక్క చేయలేదు, చాలా బాధపడుతున్నాడు. ఏ చర్చి నాకు పిలట్లేదు ప్రసంగానికి, నన్ను ఎవడు లెక్క చేయట్లేదు ప్రభు అని బాధపడితే ఆ ప్రభు మాట, నీకు చర్చ అవసరం ఏంటరా, నీకు నేను ఎవడో పిలాలేటరే, ఒక పెద్ద స్టాండ్ చేసుకో, పేట చేసుకో, వీధికి వెళ్ళి ప్రసంగాలు చేసి రానిడటండి. అమ్మాయి చాలా బాగుంది ప్రభు అని ఒక పెద్ద స్టూల్ చేసుకొని ఆ స్టూల్ మెడ మీద వీటి మీద వేసుకొని వెళ్ళడం, వీధి రాగానే ఆ స్టూల్ వేయడం, స్టూల్ మీద నిలబడి ప్రసంగించాను. స్టూల్ వేయడం, స్టూల్ మీద ఎన్ని ప్రసంగాలు, ఆదివారం అంటే ఆదివారం ఒకటే మెసేజ్. ఈ వీధి ప్రసంగాలు ఎన్ని ప్రసంగాలండి అండి. నేను 500 గ్రామాలకు పైన వెళ్ళి వీధి ప్రసంగాలు చేశానండి. పాటలు పాడేవాళ్ళని, ఎంతో సువార్త చెప్పేవాళ్ళు అండి. దేవుడు బట్టిన ఒక వ్యక్తిని దీవించాడండి. దేవుడు నేను దీవించాడంటే దేవుడిని సేవా పరిచయం అంతా చూసే నేను దేవుడు దీవిస్తాడు. ఒక రోజు వచ్చింది ఆయనకి, ఎవడో జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళి, వెస్లీ ఇంతమంది జనం వస్తున్నారు, ఇంగ్లాండ్ అంతా నీ గురించి చెప్పుకుంటున్నారు, నువ్వు ఒక మీటింగ్ పెట్టు అందరూ వస్తారు అంటే, పాప మీ ఆశపడి పెద్ద చర్చికి వెళ్ళి అడుగుతాడు, వాళ్ళు ఎవరు పోరా అంటారు. గ్రౌండ్లో వెళ్ళి అడుగుతారు, గ్రౌండ్లో ఎవరో ఆయన లెగ్గిచారు. ఆవిడ ప్రార్థన చేస్తాడు, ప్రభా ఎవడు స్థలం ఇవ్వట్లేదు, మీటింగ్ పెట్టాలని ఆశ ఉందంటే నీకెవడో స్థలం ఇచ్చేది, శ్మశాన గ్రౌండ్లో పెట్టిమనండి, బరియల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టిమనండి. బరియల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి బరియల్ గ్రౌండ్లో స్టేజ్ ఎవడైనా ఇస్తాడు. అప్పుడు ఇంకోటి చెప్పండి, మీ నాన్న సమాధి మీద నిలబడి ప్రసంగం చేసినట్టు. ఆ నాన్న సమాధి మీద నిలబడి ప్రసంగం చేస్తే ఇంగ్లాండ్ దేశానికి గొప్ప ఉద్యమం వచ్చిందంటే అప్పుడు. అంటే దేవుని కొరకు నువ్వు ట్రాన్స్పరెంట్గా జీవించాలంటే నేను దేవుని అడుగుతుంది అదే, ప్రభు నీ ఎదుటిగా నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంటే యథార్థంగా ఉండాలి. నీ ఎదుట ప్రజలు ఎదుటి కూడా నేను యథార్థంగా ఉండాలి. అంటే మీరు ప్రపంచంలో ఎవరి దగ్గర నేను అడగండి నా గురించి ఒకటే చెప్తారు, ఆయన ఏదైనా మొక్క మీద చెప్తాడు, ఆయన ముఖం మీద నేను గద్దిస్తాడు, ఆయన వెనకాల ముందు ఆయన మాట్లాడడానికి చేత కాదని చెప్తారు. యథార్థంగా ఉండాలి జీవితంలో. ఏంటి ఇక్కడ ఒక రిఫరెన్స్ చెప్తున్నాడండి, రివల్యూషన్ చాప్టర్ 21:3, ప్రకటన 21:3 ఒక రిఫరెన్స్ చెప్తున్నాడు. చూద్దాం, ఇక్కడ దేవుని నివాస స్థలం మానవులతో ఉన్నది అనడానికి ఒక రిఫరెన్స్ చెప్తున్నాడు. చదువురా.
అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసం అంటే దేవుడు నివసించే ప్రదేశంలో చూసారా, మనుషులతో కూడా ఉన్నది. అది ఎక్కడ ఉన్నదట? మనుషులతో ఉన్నదట. ఆయన వారితో కాపురం ఉండును, ఆయన వారితో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉందురు, వాళ్ళే ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండు, దేవుడు ఆయనకే వాళ్ళ దేవుడై ఉండి వారికి తోడై ఉండును, వాడికి తోడై ఉంటాడు. అండ్ గాడ్ ఈజ్ ఫర్ ద పీపుల్ అండి. ఏంటి ఇప్పుడు మిగిలిన మతాల్లో కూడా చెప్పడం మంచిగా చెప్తారు, మానవ సేవే మాధవ మంచిదే. మానవ సేవ మాధవ సేవ అంటే చర్చలు ఎందుకు పక్కన కొట్టేస్తున్నారు? మాధవ సేవ అంటే మనుషులు ఎందుకు చంపేస్తున్నారు? విశ్వాసులు ఎందుకు చంపేస్తున్నారు? క్రైస్తవ ఆడపిల్లలు ఎందుకు వస్త్రహీనులుగా చేస్తున్నారు? అంటే వాళ్ళు ఒక రకమైన మత ఉగ్రవాదుల్లో తయారైపోయారు వాళ్ళు. అంటే మీరు అనుకుంటున్నారు ఇండియాలో జరుగుతున్న శ్రమలు పెద్ద ఏం శ్రమలు కాదు అసలు పోలిస్తే. నీరో చక్రవర్తి ఆది సంఘంలో వాడు చేసినవి భయంకరమైనవి. సలసల మరుగుతో నూనెలో వేసేసేవాడు మనుషులు తీసుకెళ్ళి. ఆ సీజన్లోనే పేదలను తలకిందులుగా సిలివేశాడు. సింహాలు బోన్లోకి మనుషులు వదిలేస్తుండేవాడు, బతికిన మనిషిని తినేస్తుండే సింహాలు. భయంకరుడు అండి. ప్రపంచానికి చెప్తున్నానండి, క్రైస్తత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన సామ్రాజ్యాల పతనం అయిపోయింది. వీళ్ళే మాత్రం రోమా సామ్రాజ్యం అడ్రస్లు లేకపోయిందండి. వీళ్ళే మాత్రం ఉండరండి. మీరు అలా చూడండి, వీళ్ళు ఉండరు. నేను వాళ్ళు చూస్తుంటే అనుకుంటే అయిపోయిందిరా, దగ్గరికి వచ్చిందిరా మీకు టైం అనుకుంటాను. ఇందిరాగాంధీ గారు సగం మాట చెప్పాడండి, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు అన్నదండి. అంటే ఇవాళ నాకు చెప్పాలంటే ఈ ప్రభుత్వాల వల్ల విశ్వాసులు బలపడ్డారు, సంఘం బలపడ్డది, ప్రార్థనా జీవితం బలపడ్డది. ఏడిసి ప్రార్థన చేస్తున్నాడు. నా మట్టుకైతే జనవరి 1 నుంచి ఏడుపుతోటే ప్రార్థన చేస్తాను. అండ్ వీపింగ్ ప్రాఫిట్, కింగ్ ప్రాఫిట్ ఎవరండి? యోషియా గారు కింగ్ ప్రాఫిట్, రాజుల ప్రవక్త. వీపింగ్ ప్రాఫిట్ ఇర్మియా గారు వీపింగ్ ఏడుపుల ప్రవక్త. జనవరి 1 నుంచి నాకు ఏడుపులే దేవుడు ఇచ్చాడు. చిన్నపిల్లల ఎక్కి ఏడుస్తున్నాను దేవుడి సన్నిధిలో. జరగాలి, దేవుని కార్యాలు జరగాలి. ఎందుకు జరగవండి? దేవుడు చేస్తాడండి నీ పక్షంగా నా పక్షంగా అద్భుత కార్యాలు చేసేదే యేసుప్రభు అండి. తన స్వకీయ కుమారుని నీ కొరకు బలిగా ఇచ్చిన దేవుడు నీకు ఏది ఇవ్వకుండా ఉంటాడండి. నేనేటి అడుగుతున్నాడండి, మేళ్ళ మీద అడగట్లేదు. ప్రజలు సంపాదించాలి, ఆత్మలు సంపాదించాలి, సేవ గురించి చెప్పాలి ప్రజలకి, సంఘాలు విస్తృతపడాలి, విశ్వాసులు బలపడాలి, పెండ్లి కుమార్తె సంఘం సిద్ధపడాలి. అది నా ఆశ. 7 చదవమా? ఆదికాండం ప్రారంభం నుండి ప్రకటన చివరి వరకు బైబిల్ అంతటా దేవుడు తన ప్రజల మధ్య నివసించాడు. అండ్ ఆలోచించేయండి అంటే ఎర్విన్ అని ఆయన విశాఖపట్నం వచ్చాడు. ఎవడంటే ఆస్ట్రోనాట్, చంద్రబాబు మీదకి వెళ్ళాడు. ఆవిడ మీ అందరూ ఆయనకి ఒక మీటింగ్ అరేంజ్ చేసాం. టిఎల్ఎన్ సభా హాల్లో యూనివర్సిటీలో మీటింగ్ అరేంజ్ చేసాం. అందరూ ఇంటలెక్చువల్స్ని పిలిచాం, చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళందరినీ పిలిచాం. అంటే క్రైస్తవులు అందరినీ పిలిచాం. ఇర్విన్ గారు వచ్చారని అందరూ వచ్చేసారు. అమ్మ చంద్రబాబు మీద వెళ్ళాడు, వచ్చాడు, ఏం చేస్తాడు అందరూ వచ్చేసారు. ఆయన చిన్న రవిరావు ఏం చెప్పాడంటే, చంద్రమండలం మీదకి వెళ్ళిన మనిషిని చూడడానికి మీరు అందరూ వచ్చారు కదా, మీకు ఒక గొప్ప విషయం చెప్పబోతున్నాను అన్నాడు. ఏంటంటే పరలోకం నుండి కిందకు వచ్చిన మనిషి గురించి చెప్పబోతున్నాను, ఆయనే యేసుప్రభు అన్నాడంటే. ఏంటి ఆలోచన చేస్తారా? ఆల్ ద వే ఫ్రమ్ ద హెవెన్ ఈ మేనిఫెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ కేమ్ యాజ్ ఎ హ్యూమన్. ఆ పరలోకం నుంచి శరీరం దాల్చుకొని నీ నా మధ్యగా ఆయన వచ్చి మన మధ్య ఎంత గొప్పది ఆలోచించేయండి. ఎరుషలేముకి నేను వెళ్ళినప్పుడు, ఇస్రాయల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఇస్రాయల్ ఫ్లైట్లోనే వెళ్ళాను. ఇస్రాయల్ ఫ్లైట్లో నేను ఎప్పుడు కూడా విమానం ఎక్కేటప్పుడు లాస్ట్ ఎక్కుతాను, ఆఖరిగా ఎక్కుతాను. దిగేటప్పుడు లాస్ట్ పర్సన్ ఆఖరిగా దిగుతాను. ఇప్పుడు అది లేదు, కానీ పూర్వ రోజుల్లో లాస్ట్ పర్సన్ని అనౌన్స్మెంట్ పిలిచారు, డాక్టర్ పాస్లా రిక్వెస్ట్ బోర్డ్ అని చెప్తుంటారు. ఇప్పుడు అలాంటి లేదు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కకపోతే. అలాగే నేను లాస్ట్ పర్సన్ అనమాట. లాస్ట్ పర్సన్ ఒకసారి ఇలాగ ఫ్లైట్ దగ్గరికి వచ్చి, అది మన విశాఖపట్నం ఇప్పుడు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు ఛానల్స్ వచ్చాయి. పూర్వం అయితే ఇలా దిగి కిందకు వచ్చి వెళ్ళాలి, మెట్లు దిగి ఆ భూమి మీద నడుచుకొని వెళ్ళాలి, బస్సులో తీసుకెళ్తాయి. ఇస్రాయల్కి ఒకటే ఎయిర్పోర్ట్ టెలివి. అక్కడ ఏంటంటే విమానం అయితే విమానం మెట్లు దిగి కింద దిగి వెళ్ళాలన్నమాట. నేను ఒకసారి ఆ విమానం నుంచి ఇలా పైకి వచ్చి అలాగా ఇస్రాయల్ దేశం అంతా చూసాను. గొట్టలు ఉంటుంది అనమాట. ఆ దేశం అంతా ఎలా చూస్తూ నాకు ఏడుపు వస్తుంది అనమాట. అంటే నా ప్రభు ఇక్కడ నడిచాడు, నా ప్రభు ఇక్కడికి వచ్చాడు, నా దేవుడు ఇక్కడ ప్రయాణాలు చేశాడు, నా దేవుడు ఇక్కడ నా గురించి చనిపోయాడు అని అలాగే ఏడ్చుకొని కిందకాల మెట్లు దిగి కిందకు వచ్చానండి. ఎప్పుడైతే ఆ ఇస్రాయల్ ప్లేస్ మీద కాలు పెట్టానో పెద్ద కేకేసి ఏడ్ చేస్తాను.
కేక ఏడి చేస్తున్నాడు, వెక్కి ఏడి చేస్తున్నాడు. ఆడ ఎయిర్ హోస్టల్ అంటే లాస్ట్లో దిగుతాను కదా ఎయిర్ హోస్టల్, నా పక్కన ఎయిర్ హోస్టల్ వచ్చి నా భుజం వదిలేసేసి నో వరీ డోంట్ వరీ అందరూ ఇలాగే ఇక్కడ జరుగుతుంది అని. ఇస్రాయేల్ దేశం ఎప్పుడైనా వెళ్ళగలిగితే వెళ్ళండి, ఎప్పుడైనా హోలీ ల్యాండ్ అంటారు, పరిశుద్ధ స్థానం అంటారు. అని అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన అనుభూతి నీకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నా దేవుడు నడిచాడు ఈ ప్రదేశాల్లో అంటే ఆలోచించేయండి. అటు చంద్రమండలం మీదకి వెళ్తే ఆయన చూడడానికి వస్తే ఆడు చేయమంటున్నాడండి, మరి చంద్రమండలం మీద నడిచి చూడడానికి వచ్చారట్రా. పరలోకం నుంచే నీ గురించి నా గురించి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి నడిచాడు అని ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ ఏంటి యేసు ప్రభుని పిడిగుద్దులు కొద్దిన వాళ్ళు, యేసు ప్రభుని హేళన చేసిన సిలువ వేసినాడు, పరలోకంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే ప్రభుని మహిమను చూడగలరా? కెన్ దే సీ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ ఇన్ ద హెవెన్ అండి. ఆలోచించేయండి. దేవుడు మన మధ్యకు వచ్చాడండి, మన మధ్యని సంచరించాడండి. నేను దేవుడితో వైమైక్యం అయిపోతున్నాను అనమాట. ఐఎమ్ జాయినింగ్ విత్ ద గాడ్. వీళ్ళు ఎవరైనా నాతో ఉండాలంటే ఉండాలి తప్ప లేదా ఉండలేరు. నా దగ్గర ఎండు కూడా ఫాస్ట్గా నాతో ఉండను మీతో అంటే ఐ విల్ గో అంతే, దేవుడితో వెళ్ళిపోతాను అంతే. హానోకు దేవుడితో నడిచాను, దేవుడు అతన్ని ఎవడు కనిపించట్లేదు నాకు, నా భార్య కొడుకు కూడా కనిపించట్లేదు. ఐ వాకింగ్ విత్ గాడ్, దేవుడితో నడుస్తున్నా. అని వచ్చిరండి పోవడమే ఎంతటి అంతే. ఫ్యామిలీకి చెప్తున్నాడు జాగ్రత్తగా ఉంటారా, నేను చెప్తున్నా నీకు వెటకారంగా ఉండొచ్చు, ఒకరోజు నా స్వరం వినవేమో, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను. ఆ సిద్ధపాటు మనకు ఉండాలండి. పురుషోత్తం చౌదరి గారు చక్కని పాట రాస్తాడు, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ప్రభు అంటాడు. ఇంగ్లీష్లో పాట ఉంటుంది, జస్ట్ ఏజ్ ఐమ్ కమింగ్. తెలుగులో ఏంటంటే ఉన్నట్టు నేను వచ్చేదానని. ఇంగ్లాండ్ దేశం కాబట్టి పాట పాడుకొని జిమ్రిస్ నేను ఒక పాట రాశాడు, ఐ విల్ ఫ్లై అవే. నా దేవుని రాకడ వస్తే నేను ఎగిరిపోయి వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి అని. ఆయన వాస్తవంగా అలాగే చనిపోయాడు, ఫ్లైట్లోనే క్రాష్ అయ్యి చనిపోయాడు జిమ్రిస్. ఆయన చనిపోయిన ప్రదేశం కూడా నేను వెళ్ళాను, టెనిసీ, క్లీవ్లాండ్ టెన్నిసీ. దేవుడు నాకు గొప్ప కృప ఇచ్చాడండి, ప్రపంచ దేశాలు తిరిగే కృప ఇచ్చాడు. ఎవరైనా మీరు ప్రపంచానికి వెళ్ళవలసిన మెడ్రాస్ వెళ్తే సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళండి, కానీ చంపిస్తున్న ప్రదేశం చూడండి. అక్కడికి వెళ్ళగానే మీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఎక్కడైతే తోమ బల్లింతో పొడవబడ్డాడో అక్కడ ప్రత్యేకంగా ఉంటుంది ఆ స్థలం. అక్కడికి వెళ్ళగానే మీకు అనుభూతి కలుగుతుంది. యు ఫీల్ సంథింగ్ అనమాట. అక్కడ దేవుని ఆత్మ ఉన్నది ఫీల్ అవుతాను. అలాగే అక్కడ టెంపుల్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లో తోమ గారి వెన్నుపోసం ఒక ఎముకోట ఉంటుంది అక్కడ సెంటర్లో. బాబు చిన్నాడు అనమాట, మేము ఆడికి ఎంత సైజ్ అంటాడు. నేను పాస్ట్ టైం గారు అందులో తన్మయం, ఆడు కూడా అలా తన్మయం అయిపోయి పిల్లని మర్చిపోయాం. పిల్లని మర్చిపోయిన తర్వాత కొంచెం బాబీడు అన్నాను అంతే. బాబీడు ఆవిడ చూస్తే అలా అటు ఇటు చూస్తే రోమన్ క్యాథలిక్ చర్చ్లో పిల్లలకు కూడా ప్రభు సంస్కారం ఇస్తారు. మేము బాబేడి అని మేము చూస్తే కరెక్ట్గా టైం కాడ ఎక్కడున్నాడంటే ఫాదర్ ఈ నోట్లోని రొట్టె పెడుతున్నాడు, అక్కడ ఉన్నామండి. ఎంత మురిసిపోయినా నేను ఆయన చూసి. అంటే చిన్నప్పటి నుంచి వాడు ప్రత్యేకించి ఏర్పాటు చేయమన్నాడు సామి. ఇంకా అక్కడ తోమా గారు ఆయన ప్రసంగం చేసిన వేదిక డాడీ నాకు ప్రసంగం చేసిన ఫోటోలు ఉంటాయి చిన్నవి, ఇలా ప్రసంగాలు చేసిన ఫోటోలు అవి తీసుకున్నాడు. ఆ తర్వాత మేము భోజనాన్ని కానీ ఆ బీచ్ సైడ్కి వెళ్ళాం అనమాట, ఆ ట్రైన్ ఎక్కి. అక్కడికి వెళ్ళేసరికి ఆ హోటల్లో మళ్ళీ ఫాదరు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నారు. ఆ ఫాదర్ మళ్ళీ పలకరించాడు. అప్పుడు నేను సామ్యూల్ బాబుకి చేసిన పనులు ఏంటంటే, నేను ఇంటర్నేషనల్ పీపుల్తో పనిచేసానండి. ఇంటర్నేషనల్ స్పీకర్స్ పెద్ద పెద్ద మాస్టర్ లెమన్ గారితో కలిసి పనిచేసి, ఆర్ఆర్కే మూర్తి గారితో కలిసి పనిచేసి, ఇంటర్నేషనల్ పీపుల్తో కలిసి టెంపనీ స్కూల్ హెడ్స్ ఉన్నారండి, వాళ్ళతో కలిసి పనిచేసి. వాళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట, నీకేంటి కావాలని గారు. నాకేం వద్దు, నా కొడుకు మీద చేతులు పెట్టి ఆడికి అభిషేక్ ప్రార్థించండి, ఆడికి ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడిగాడు. అలా చాలా ఆనందించారు. డాక్టర్ అబ్దుల్ హక్ అని బిలీగ్రామ్ అసోసియేట్ అని చాలా పెద్ద ఆయన, ఇంటర్నేషనల్ ఆయన. నేనంటే చాలా ప్రేమ ఆయనకి. ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎవాంజలిజం అని కొడాకెన్లో పెట్టేవారు. ఒకసారి పిలుస్తారు. నన్ను కంటిన్యూగా 7 సంవత్సరాలు పిలిచి నన్ను అప్పుడు అడిగారు, నువ్వు మాతో కలిసి పని చేస్తావంటే. నేను ఎవరితో కలిసి పని చేయను, అదొకటి నాకు ఉన్నది. బట్ నేను వ్యక్తిగతంగా ఉండాలి, నాకు ఎప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ అంతే. అప్పుడు వెళ్ళినప్పుడే ఏసాన్ అక్కడికి వచ్చాడు. ఏసాన్ అప్పుడు గుడి అదేం లేదు, ఏసానికి సామాన్యంగా ఉన్నాడు అనమాట. అప్పుడు మా స్పిరిచువల్ ఫాదర్ జయప్రసాద్ పరిచయం చేయాలి, బాబు వీడి పేరు ఏసాన్ అంటే పలకరించాడు, సార్ నమస్కారం పెట్టాడు. ఆ తర్వాత చూస్తే ఎంత పెద్ద చర్చ్ చేసానికి, హ్యూజ్ చర్చ్ చేసానికి.
నిజంగా యేసన్న జీవితం చాలా ఆనందిస్తాను. చదువు చేయలేదు, తలాంతలు లేవు, అని పాడతాడు అంతే. పెద్ద ప్రసంగికుడు కూడా కాదు యేసన్న, కానీ ఎంత పెద్ద చర్చ్ అండి అది. వేల మంది, అది పెద్ద మినిస్ట్రీస్. అది ఒకటి కాదు, ఒక సంఘం కాదు, అది సంఘాలు, యేసన్న సంఘాలు. కనుకండి నేను నమ్ముతాను ఏంటంటే, దేవుడి కొరకు నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించి, యేసన్నకి భార్య పిల్లలు ఎవరు లేరు, అందువల్లే వాడబడ్డాడు. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ అలాగే తయారయ్యాను. నాకు ఎవరు లేనట్టే లేక నేను ఒంటరిగానే ఉన్నాను, ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఒంటరిదాని వైపు, ఒంటరివాడు వైపు దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేసేస్తాడండి. వాక్యంలో అదే ఉంది, గోధుమ గింజ శాప నీడల అది ఒంటిగానే ఉంటుంది. మీకు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కేరళ వాడు చూడండి, మన ఏరియాకి వస్తాడు, బిజినెస్ ఎంతో బాగా చేసుకుంటాడు. మన తెలుగు వాళ్ళు అంత బిజినెస్ చేసిన అభివృద్ధి అందరు. కేరళ వాడికి ఏంటంటే, అడిగి వాడు తెలుసు, నేను అక్కడ ఒంటరివాడు అని తెలుసు. అడిగి మన వీధిలో తాగిపోతాడు, వెళ్తాడు, రెస్టారెంట్ వాడు తిడుతుంటాడు, వీడు ఎన్ని తిట్టినా నవ్వుతూనే ఉంటాడు. వీడు ఎన్ని అన్నా వాడు బాధపడ్డాడు. కారణం ఏంటంటే వాడికి తెలుసు నేను ఇక్కడ ఒంటరివాడని. అందుకే వీడు ఎన్ని తిట్టినా వాడు అలా నవ్వుతూనే ఉంటాడు. అందువల్ల అందరూ ఆయన ఇష్టపడతారు. సో నువ్వు ఒంటరిదాని అని ఎప్పుడైతే నీకు తెలిసిపోయిందో, దేవుడు నేను గొప్ప వ్యక్తిగా వాడిగా. మదర్ తెరీసా ఒంటరివాడు వచ్చింది కదా, వాళ్ళ అన్నయ్యలతోటి, తమ్ముళ్ళతోటి, తాతయ్యలతోటి ఎవరితో రాలేదు కదా. షికే బెలూన్ తోమ ఎవరు వచ్చాడు, నేను ఒంటరిగానే వచ్చాడు. అందరూ ఒంటరిగానే వచ్చాడు. మరి మదర్ తెరీసా కుటుంబం ఎంత పెద్దదండి. ఇవాళ మదర్ తెరీసా అంటే తెలియని వాళ్ళు కూడా లేడు ప్రపంచంలో. ఇవాళ నేను కోరుకుంటుంది అదే. వెక్టర్ ప్రభాకర్ అంటే ఒక విశాఖపట్నానికి కాదు ప్రభా, ప్రపంచానికి ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రపంచంలో ఉన్నాను అనుకోండి. కానీ నాకు అలా కాదు. బిల్లీ గ్రామ్ గారు ఎలాగైతే 150 దేశాలు బిల్లీ గ్రామ్ గారు వెళ్ళి చెప్పారని చెప్తారో, అలాగే నాకు ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు జరిగిస్తాడు ఈ జీవితంలో. అందరికీ సాధ్యం ఇది. చిన్నపిల్లలు ఈ జీవితంలో జరిగిస్తాడు దేవుడు. అంటే మనం డెడికేటెడ్గా వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఆయన సంపూర్ణ వెళ్ళినప్పుడు, ఆయన చిత్తానికి లోబడినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. బైబిల్ ఎవరిలోకి వెళ్తామండి, మూలవాక్యం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 33:27, జియోక్ట్రానమీ 33:27. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. జాగ్రత్తగా వినాలి, ఇదే మూలవాక్యం. మళ్ళీ చదువురా. శాశ్వతుడైన దేవుడు అంటే శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, నీకు నాకు నివాస స్థలము. నిత్యముగా నుండి బాహువులు, ఆయన నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, నీ క్రింద ఉంటాయి. ఆయనని ఎదుటి నుండి, ఆయన్ని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. శత్రువుల్ని వెళ్ళగొట్టి నశింప చేసేస్తాడు. దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ ప్రామిస్, ప్రవచనంతో కూడిన వాగ్దానం. ఇది ఇశ్రాయేలుకే కాదు, మీకు నాకు కూడా ఇది. దీన్ని ఏం చేశానంటే, అందుకే చెప్పాను ఇవాళ వాక్యం వెరైటీగా ఉంటుంది. 3 భాగాలుగా చేసి 3 భాగాలుగా మూల వాక్యం మాత్రం ఇదే. మళ్ళీ ఒకసారి చదివి తల్లి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయనని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. 3 భాగాలు చేసాడు. ఒకటి ఏంటంటే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, ఒకటి భాగం. 2 ఏంటంటే నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును, 2. 3వ భాగం ఏంటంటే నీ ఎదుటి నుండి శత్రువులు వెళ్ళగొట్టి నశింపజేయను. ఈ వచనాన్ని 3 భాగాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం అంటే నెంబర్ 1 ఏం చెప్తున్నాడు అందులో? నిత్య దేవుడు నీకు ఆశ్రయము. నిత్య దేవుడు నీకు ఆశ్రయము అండి. నిత్య దేవుడు అనే మాటలోనిది ఈజ్ ద గాడ్ ఫర్ ఎవర్. అండ్ ఇవాళ దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు ప్రపంచంలో. ఏంటి వాళ్ళ గోళంతా కూడా చచ్చిపోయిన సమాధిని పెద్ద బిల్డింగ్లు కట్టి ఆ సమాధుల్ని ఆరాధన చేస్తున్నారు సచిన్ దేవుడి గురించి. ఈ సచిన్ దేవుడు కాదు మన దేవుడు. సమాధిని గెలిచిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, సజీవుడైన దేవుడు, ఇవాళ నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు, మనతో ప్రయాణం చేస్తున్న దేవుడు. ప్రపంచం అంతా ఈస్ మూవింగ్ అరౌండ్ ద గ్లోబ్. ప్రపంచం అంతా సంచరిస్తున్న దేవుడు, నిజమైన దేవుడు. చదవ మళ్ళీ అది. నిత్య దేవుడు నీకు ఆశ్రయము. నీకు ఆశ్రయము, నీకు ఆశ్రయం ఉన్నది ఎవరు అంటే నిత్య దేవుడు. తల్లిదండ్రులు ఇవాళ మనకు ఉంటారు, రేపు ఇవాళ మనకున్న బంధువులు ఎవరు రేపు ఉండడు. మన ఒంటరిలో ఏమిటో ఒక రోజునే, కానీ ఈయన మాత్రం ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. తర్వాత ఇశ్రాయేలు ఒంటరిగా సురక్షితంగా నివసిస్తుంది. ఇశ్రాయేలు ఒంటరిగా సురక్షితంగా. ఇశ్రాయేల్ ఒంటరిదా కాదా? ఆల్వేస్ ఒంటరి. ఇశ్రాయేల్ ధ్యానులు ఏడుస్తారండి ఇశ్రాయేల్ గురించి. అలాంటి జీవితాలు ఎవరికీ ఉండకూడదు. ఇశ్రాయేలీలు అంతా స్టార్టింగ్ నుంచి శ్రమలో యుద్ధాలు, శ్రమలో యుద్ధాలు అంతే.
ఏంటి మీరు లేటెస్ట్గా చూడండి, 5 దేశాలు అలివేతారు బట్టి 5 దేశాలని కూడా వాళ్ళు చెతగొట్టి వీళ్ళ పేరు చెప్తే పారిపోయలే చేశారు వాళ్ళని. అదేందండి, రేపు 20వ తారీఖున ట్రంప్ వస్తాడు, పవర్ తీసుకున్నాడు. మరి ఇరాన్ పరిస్థితి ఎలాగ ఉండదు? ఇరాన్ కూడా వీళ్ళు బుద్ధి చెప్తారు, వదలరు. ఇరాన్ కూడా వదలరు వీళ్ళు. ఇశ్రాయేల్ గురించి ఏం చెప్తున్నాడమ్మా చదవా? ఇశ్రాయేలు ఒంటరులు సురక్షితంగా ఉన్నవాళ్ళు. ఇవాళ చూడండి, నా గురించి నేను చెప్తాను కాబట్టి నేను ఇశ్రాయేలునే, ఐఎమ్ ద జ్యూ నా. నేను ఒంటరునే, నేను సురక్షితంగా ఉంటున్నాను. చదివిన తర్వాత ఇశ్రాయేలు ఊట అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్ గురించి చెప్తాడు. ఇశ్రాయేలు ఊట, ధాన్యము ద్రాక్షరసము ఉన్న భూమిపై ఉంటుంది. ద్రాక్షరసం ఉన్న భూమిపై ఉంటుంది. ఇశ్రాయేల్ దేశం గురించి చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇశ్రాయేల్ గురించి కథలుగా చెప్పవచ్చు. 90 లక్షలే జనం. భారతదేశ జనాభా ఎంత తెలుసండి? 140 కోట్లు. అంటే 1 కోటి కూడా కాదు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలోని ఈ బాత్రూమ్ నీళ్ళు, స్నానాలు చేసిన నీళ్ళు సముద్రంలోకి నీటిలోకి వదిలేరేవి. ఆ నీరంతటిని మళ్ళీ ప్యూరిఫై చేసి ఆ నీరంతటిని మొక్కలకి వాడుతుంటారు, డ్రింకింగ్ వాటర్కి వాడుతుంటారు. ఇప్పుడు ఇశ్రాయేల్ టెక్నాలజీనే ప్రపంచం అంతా కొనుక్కుంటుంది. భారతదేశం యొక్క పంటలు పండించడానికి ఇశ్రాయేల్ టెక్నాలజీనే కొనుక్కుంటుంది. చిన్న దేశం. వాళ్ళు బీడు భూములు అన్నింటిలో పంట పండిస్తారు. అంటే వాళ్ళ తెలివితేటలు అమోఘం అండి. వాడిని వర్ణించలేము. చెప్పాను, ఎవడో అటు సెల్ మాట్లాడి సెల్ పేలిపోడు, పేజీలు మాట్లాడి పేజీలు పేలిపోడు, అటు కంప్యూటర్ పేలిపోడు. భయం ఉండు. ఇశ్రాయేల్ అంటే భయం ఒక్కొక్కడికి. ఈ ముస్లిం రాజ్యాలు, ఇన్ని రాజ్యాలు కూడా ఇశ్రాయేల్ చిన్న రాజ్యాన్ని ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇదే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాళ్ళు శత్రువులను వెళ్ళగొడేస్తారని చెప్తున్నాడు. చదువు తర్వాత ఆకాశము మంచును ఇశ్రాయేల్ పై కురిపిస్తుంది. ఆకాశం మంచు ఇశ్రాయేల్ మీద కురుస్తుంది. ఏంటి మంచు ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఏంటి మంచు ఇంపార్టెన్స్? ఈ పంటలు పండడానికి నీరు అవసరం లేదు, మంచుతో కూడా పండే ఉంటాయి. అంటే నాకు ఇంటర్మీడియట్ మాకు డెఫోడిల్స్ అని ఒక లెసన్ ఉంటుంది. ద డ్యూ డ్రాప్స్ అనే దాని గురించి చెప్తుంటాడు అనమాట. అంటే ఆ మంచు ఆ బిందువులు ఆ గడ్డి మీద పడి, ఆ గులాబీ పూల మీద పడి, ఆ గడ్డి పూల మీద పడి ఎలాగ వికసిస్తాయి, ఎలాగ ఉంటాయని చెప్తుంటాడు. మీకు విలేజెస్ సైడ్ వెళ్తే మీకు ఈ మంచు గురించి మీకు అర్థమవుతుంది. ఆ మంచు ఏంటంటే ధారాళంగా వాళ్ళకి ఇచ్చేసాడట ఇశ్రాయేలుకి. దానికి వాగ్దానంతో కూడిన వాక్యాన్ని ద్వితీయోపదేశకాండం 33:28 మాట చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 33:28. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. ఇశ్రాయేలీలు అనేవారు భయం లేకుండా నివసిస్తారు. యాకోబు ఓట ప్రత్యేకింపబడును. యాకోబు ఓట ప్రత్యేకింపబడుతుంది. అతడు ధాన్య ద్రాక్షారసం గల దేశంలో నుండును. అతడు ధాన్యము ద్రాక్షారసం గల దేశంలో ఉంటాడు. అతనిపై ఆకాశము మంచును కురిపించును. అంటే ద బ్లెస్సింగ్స్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్. ఏంటి ఇశ్రాయేలీలకే కాదు, నీకు ఆ దేవుని ఉంది. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో మనం యోధులమే, నీకు ఆ దేవుని ఉంటుంది. ఏంటి నాకు మా అబ్బాయికి మా ఆవిడికి అర్థం అవ్వదు. ఏంటి బాబు ఆ థాయిలాండ్ వెళ్తున్నాడు అంటే 2,25,000 ఇచ్చాను, ఎలాగ ఇచ్చినా వాడికి అర్థం అవ్వదు. నా దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటాయి. మన మా టీవీకి కోపం వచ్చింది. మా ఇంట్లో రూమ్కి టీవీ ఉంటుంది, చెప్పాను కదా. ఉరుములు కానీ వచ్చి కానీ మాకు కరెంట్ అన్నీ పోతే దగ్గర లక్షల్లో లాస్ట్ ఉంటుంది. మాకు అన్నీ పోతాయి, కంప్యూటర్లు పోతాయి, అన్నీ పోతాయి. 3-4 కంప్యూటర్లు ఉంటాయి మాకు. ఇంటికి ఒక టీవీ. నా టీవీ కోపం వచ్చి టుష్ మన శబ్దం వచ్చింది, అంతే, బొమ్మ రావట్లేదు. ప్రార్థన చేశాను, ప్రభా నేను ఎవరిని అడిగినా నాకు కొత్త టీవీ కావాలి ప్రభా అని ప్రార్థన చేశాను. అంతే, ఇవాళ టీవీ నేను వచ్చింది, ఇవాళ ఫిక్స్ చేసేస్తాను టీవీ. ఆలోచించేయండి. నాకు మొన్న ఎవరు ఒక విశ్వాస మాట్లాడుతుంటే నేను చెప్పాను, పాత రోజుల్లో విశ్వాసులు ఇంకు సిరా గురించి కూడా ప్రార్థన చేసేవారట. ప్రభా నా ఇంట్లో సిరా అయిపోయింది, ఉన్నట్టుగా రాశిస్లా కృప చూపమంటే ఆ ఖాళీ సిరా రాసిస్తుండేవారట. అలాగే సిరా గురించి కూడా విశ్వాసమైన స్త్రీలు, ప్రభా నాకు వంటలు సరిగా రావు, నేను వంట రుచికరంగా ఉండాలి నా కుటుంబానికంటే ఆవిడ వంటలు అట్లా రుచికరంగా ఉంటే ఇంత బాగా వండే ఏంటి అని అడుగుతారట. అది చిన్నదానికి కూడా. అండ్ మీకు చెప్పాను కదండి, నా గొడుగు చాలా అవసరం నాకు. ఎందుకంటే మా అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరు ఏంటి చెప్పానమ్మా? కర్రోడు. నిజంగా అలాగే ఉండేవాడిని. పాత ఫోటోలు ఎప్పుడైనా మీకు చూపిస్తాను. బొగ్గలు ఉండేవి, ఇలా బొట్టు ఉండేది, తాటి బెల్లంలాగా ఉండేవాడిని అనమాట.
మరి రంగు ఇలా మారింది, అమెరికా వెళ్ళడం వల్ల అన్నింటి వల్ల రంగు మారింది. నా కారులో కంపల్సరీ గొడుగు ఉంటుందండి, వర్షానికి కాదు గొడుగు, అంటే కంపల్సరీ నా గొడుగు ఉండాలి, గొడుగు లేకుంటే ఎక్కడికి వెళ్ళలేను. మా మనవడు మనవరాలు గొడుగులతో ఆడుకుంటుంటారు. వాళ్ళు నేను దిగేసరికి ఒక ఓపెన్ ప్లేస్లో వెళ్ళాను, దిగేసరికి గొడుగు లేదు. అప్పుడు నాకు చాలా దేహ సౌందర్యం చాలా కాపాడుకుంటాను అనమాట. కారులో కూర్చొని దిగే ముందే ప్రార్థన చేశాను, ప్రభువా గొడుగు లేదు, నేను ఒకసారి మేఘాన్ని రమ్మని చెప్పండి ప్రభువా, నాతో పాటు వచ్చి మళ్ళీ కారులోకి వచ్చే వరకు. నేను నా మీద అబద్ధం చెప్పాలి అవసరం నాకు లేదు కదండి. నేను కారు దిగ్గానే మేఘం ఉంటుందండి, మళ్ళీ ఎవడికి నా ఒక్కడికే, ఆ పక్కన ఎండ తగులుతుంటుంది, ఆ పక్కన వెళ్తున్నట్టు ఎండ నాకేమో ఎండ తగలుతుంది. ఆ మేఘం అలా నాతో వస్తుంటుంది. వస్తుంది రాదండి మేఘం? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. ఎన్ని సంవత్సరాలే? 40 సంవత్సరాలు. నేను అడిగిందంతా 15 నిమిషాలు 20 నిమిషాలకి అడిగాను. రాడా దేవుడు కంపల్సరీగా వస్తాడు. అంటే నా జీవిత అనుభవాలు చెప్తే మీకు ఆశ్చర్యం అవుతుందండి. ఎక్కడ లేని దేవుడు నాకు అద్భుతాలు చేశాడండి. అండి నేను ఒకరోజు పిట్స్బర్గ్ అని అమెరికా దేశంలో, పెన్సిల్వేనియా క్యాపిటల్ అనమాట, పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. ఎయిర్పోర్ట్ కాదు, బస్ స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్స్ లాగా ఉంటాయి. నేను నెక్స్ట్ బస్ వెళ్ళడానికి సాయంత్రం అనమాట, వచ్చేయడం ఒకటే 10కి అంతకు వచ్చేసాను. సాయంత్రం వరకు బస్సు లేదన్నమాట, నేను ఎక్చాను, విలేజ్కి వెళ్ళాలి, అమెరికాలో స్టోరీ. నేను అలా కూర్చున్నాను అనమాట, అలా కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాను. అలాగా నన్ను ఒకటి గమనిస్తున్నాడు, అక్కడ స్టాల్స్ ఫాస్ట్ ఫుడ్స్ నన్ను గమనిస్తున్నాడు అనమాట. దొరే అన్నదర్ సిన్సియర్గా వచ్చాడు. హే మ్యాన్, యూ వాంట్ ఈట్ సంథింగ్ అన్నాడు. ఈడెందుకు అడుగుతున్నాడు రా అంటే, నేను ఇండియా వాడిని అడిగి తెలిసిపోయింది, ఇదే డబ్బులే అనుకున్నట్టున్నాడు అనమాట. యూ వాంట్ ఈట్ సంథింగ్, నో నీడ్ టు పే మనీ అన్నాడండి. డబ్బులు పే చేయవసరం లేదు అనేసి తీసుకొచ్చిస్తే ఫ్రీగా తోడుతుండండి. హ్యాపీగా కూర్చొని సాయంత్రం వరకు బస్సు లేదు కదా కూర్చొని తిన్నా. అంటే ఎవడు మనకు తెలియదు, నాకు వచ్చి వాడు సహాయం చేస్తాడు. ఇలా నాకు రకరకాలండి, ఒకటి కాదండి, అనేక సహాయాలు. అండ్ సింహపు పిల్లలు ఏమి గనుడు కానీ ఎప్పుడైనా మీరు టెస్ట్ చేశారా? నువ్వు టెస్ట్ చేయాలంటే నీకు ఎవరు సాయం చేసినప్పుడు ఉండకూడదు. ఇంట్లో అన్నీ కొనేస్తుంటే నీకు దేవుడి మీద ఎందుకు భక్తి వస్తుందండి? మా మనవడు మనవరాలు ఉన్నారు, వాళ్ళు ప్రార్థించేయండి చేస్తారు. వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళాలంటే బ్యాగ్ సర్దిసుకుంటారు, విమానంకి వెళ్తే హైదరాబాద్కి రైలు బండి వెళ్తుందని, హైదరాబాద్కి బస్సు వెళ్తుందని తెలియదు వాళ్ళకి. ఆడికి వెళ్ళి నా కమలిల గురించి చెప్తే తాతయ్య అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటాడు. ఆడికి వెళ్ళి నా ఆకలి గురించి చెప్తే తాతయ్య అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిదానివయ్యావో, ఎప్పుడైతే ఆకలికి వెళ్ళావో అప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడతావు. దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే నువ్వు అందరికి వెళ్ళాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాడండి? డాక్టర్లు నమ్ముకున్నోడికి దేవుని ఆశ్చర్యకార్యాలు ఎలా కనిపిస్తాయి? అర్థమవుతుందండి? కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని సంధించాలి. దాన్ని ఏంటంటారంటే ఎన్కౌంటర్ విత్ ద గాడ్ అంటాడు. దేవుడిని మీరు ఆయనను ఎదుర్కోవాలి. ఆయన్ని రెండండి, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండను. అంటే ఆ బాహువులు అంటే ఆయన షోల్డర్స్, అవి నీ కిందని ఎప్పుడు ఉంటాయటండి? నిత్యము ఉంటాయట. అంటే ఒకరోజు పోయేవి కాదు. చదవము 1. శాశ్వత బాహువులు ఉన్నాయి అంటే అర్థము, శాశ్వతంగా ఈ బాహువులు మనతో ఉన్నాయంటే అర్థం ఏంటంటే దేవుడు స్వయంగా మనకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు స్వయంగా మనకు దగ్గరగా ఉన్నాడు. ఏంటి నా అనుభవాలు మీకు చెప్తున్నాను కదా, బోల్డ్ అనుభవాలు నాకు. అమెరికా దేశంలో, ఇండియాలో దేవుడు నాతో ఉండడం. ఏంటి ఎలుగుబంట్లు ఉన్న ప్రదేశాలతో సువార్త ప్రకటించాం, పావులు ఉన్న ప్రదేశాల్లో సువార్త ప్రకటించాం, ఏటులు దాటి సువార్త ప్రకటించాం. దేవుడు మాతో ఉన్నాడని నిశ్చిత లేకపోతే ఎలుగుబంటి మమ్మల్ని ఏం చేస్తుందండి? దేవుడు మాతో ఉన్నాడని నిశ్చిత లేకపోతే ఏర్లో కొట్టుకొని పోతాం కదండి. అక్కడ లోతు ఎంత ఉంటుందో తెలియదు. అలా ఎగారు వచ్చాడు అంటాడు, ఎంతేడు ఒరే కిందనే కనిపించదు కదా మనకి. నా వెనకథలు వచ్చేయండి అయ్యగారు అంటాడు, అంతే. సైకిల్ నేను పట్టుకొని నడ్డం, నా వెనకథలు పాస్టామ్ గారు సైకిల్ వచ్చాను మొదల మీద ఎక్కి ఆవిడ నడ్డం, కొట్టుకుంటే ముగ్గురు వెళ్ళిపోతాం అందులో రేట్లో కనిపించాం మేము. సో సువార్త అలా ప్రకటించామండి, చాలా కష్టాలు పడ్డాం. అంటే అప్పుడు ఏంటి మేము గమనించేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు అనేది గమనించాలి. ఎప్పుడంటే నాకు ఎవడు లేడు, నాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు అంటే ఆటోమేటిక్ దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆటోమేటిక్ తప్పదానికి. ఇప్పుడు నేను ఉన్నానండి, మా నాన్న అమ్మ లేరు, మా అత్తమ్మలు ఎవరు లేరు, నాకు సాయం చేసాడు ఎవరు లేడు. ఏదన్నా దేవుడే నాకు చేయాలి, ఏ మనుషులు నేను అడగను కూడా. సో ఆటోమేటిక్గా చేయాలి వద్దా? కంపల్సరీగా చేస్తాడు. తర్వాత
తనపై నమ్మకం ఉంచే వారికి శాశ్వత భద్రతను హామీ ఇస్తున్నాడు. ఏంటి మీకు ఒకటి చెప్తున్నానండి, ఎవరైనా సరే మీరు దేవుడిని నమ్ముకొని, ప్రపంచానికి చెప్తుండే మాట, దేవుడిని నమ్మిన వాడు ఎవడు చెడిపోడు. దేవుని నమ్మినట్టు నటించినాడు మాత్రం పరమ చెడిపోతాడు, మామూలు కూడా చెడిపోవడం కాదు. మళ్ళీ చదవమది, తనపై నమ్మకం ఉంచే వారికి శాశ్వత భద్రతను హామీ ఇస్తున్నాడు. దట్ ఈస్ ద గాడ్ అండి. నువ్వు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నావో, ఏంటి ఎంత గొప్ప వాగ్దానాలు చెవిడి, తల్లి తన బిడ్డను మరుచును కానీ నేను విడవను ఎడబోయను అన్నాడండి. ఈజ్ ద సేమ్ గాడ్. ఆ దేవుడు నేను అనుభవించానంటే, నేను దేవుళ్ళు అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన అనుభవించాను, నేను ఆయన రుచి చూశాను, నాకు తెలుసు ఆయన నిజమైన దేవుడు అని. ఆయన నాకు చేశాడు కార్యాలు. ఎంత చేసిన దేవుడు ఇదెందుకు చేయడానికి ఉంటుంది నాకు ఇప్పుడు మనసులో. ఇన్ని చేసాడు కదా దేవుడు, ఇదెందుకు చేయడం అని ఉంటుంది నా మనసులో. తర్వాతమా, దేవుడు తన సొంత బాహువుల నుండి వేరు చేయబడడు. దేవుడు ఎప్పుడు కూడా తన బాహువులు కానీ ప్రణాళికలు కానీ ఆయన ఎప్పుడు కూడా వేరు చేయబడ్డాడు. దేవుడు మాటలు ఎన్నైనా అవునంటే అవును కదండి. when he said I'll give you, he will give you. when he said he will do it, he will do it. అంటే చేస్తానంటే చేస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు. తర్వాతమా, మన ఆనందం మరియు ఓదార్పులో దేవుడు మనతో ఉంటాడు. మన ఆనందం మరియు ఓదార్పులో, ఆనందం అంటే అందరికి ఇష్టమైంది, ఓదార్పు అంటే ఏడుపులు, పెడబొబ్బలు, కష్టము, బాధ. అప్పుడు నీకేంటి కావాలా? ఓదార్పు కావాలి. ఎవడో ఓదారుస్తాడు? బంధువులు. నేను ఏంటంటానంటే బంధువులు అనేది బ్రాకెట్లో రా బంధువులు అని రాసేసాను. బంధువులు కొన్ని క్యారెక్టర్స్ ఏంటండి, బాగుంటే అసూయ అనే మాటలతో నేను బాధ పెడతారు, బాగలేకపోతే సానుభూతి అనే బాండాలతో పొడుస్తుంటారు. బాగున్నప్పుడు కుదురుగా ఉంటే బాగానే ఉంది కదా, ఈ పరిస్థితి రాదు కదా అని అంటారు. బాగున్నాం అనుకోండి ఏంటంటారండి, నడమంత్రపు సిరి వచ్చాయి కదా డబ్బులు, నడమంత్రపు సిరి అంటారు. ఇక్కడ ఏంటంటున్నాడు చూడండి, మన ఆనందము మరియు ఓదార్పులో దేవుడు మనతో ఉంటాడు. గాడ్ విల్ రిజాయిస్ విత్ యు అండి. ఏంటి మీద అందరూ ఆనందంతో ఉంటారా? క్రిస్మస్ దాటింది కదా, నీ చీర నీకు ఎంతో నచ్చి కొనుక్కున్నావు, నీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి చీర బాగుంది అన్నదా? నువ్వు కొనుక్కున్న బట్టలు మంచిగా కొనుక్కున్నావు, నీకు నచ్చి కొనుక్కున్నావు, ఫ్రెండ్ ఎవరితో వచ్చి నీ బట్టలు చాలా బాగున్నాయి అన్నదా? అబ్బే, నువ్వు ఆనందంగా ఉండడానికి ఇష్టపడదు ముందు. అర్థమవుతుందండి. నోబడీ లైక్స్ ఆర్ జాయ్ అండి. మన ఆనందం నోడికి ఇష్టం, మనం ఎడితేనే ఇష్టపడతారు అందరు కూడా. ఆనందము మరియు ఓదార్పులో, ఓదార్పు అంటే నువ్వు బాధలు వినేటప్పుడు దేవుడు మనతో ఉంటాడు. గాడ్ ఈజ్ విత్ us. కష్టాలు, లోయల, కన్నీటి పావుల్లో కీర్తించి పాడితే ఎందుకన్నారండి వాళ్ళు? దెబ్బలు కొట్టేసి రక్తాలు ఇంకా పచ్చిపుచ్చుకున్న దెబ్బలు ఆ చెరసాల్లో పడేసారు. చెరసాలు అంటే ఇప్పుడు అడివారం జైలు కాదు, అవి కిందనంతా మట్టి, తేళ్ళు, జీరలన్నీ ఉంటాయి. అక్కడ పడితే వాళ్ళు పాటలు పాడుతున్నారు. దట్ ఈస్ ద లైఫ్. దేవుడు మాతో ఉన్నాడు. 3 లాస్ట్కి వెళ్తున్నాండి, నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపు చేతును అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు వ్యతిరేకంగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వదిలేదండి. అంటే మీరు ఆలోచించండి, మీ వ్యక్తిగత సాక్ష్యాల్లోకి వెళ్ళండి. ఎంతమంది మీరు పాడు చేయాలని ట్రై చేశారు, ఎంతమంది మీరు నాశనం అయిపోతే చూడాలని ట్రై చేశారు, కానీ వాళ్ళు మీరు ఎలాగున్నారు? రాణిలాగా ఉన్నారు, రాజుల్లాగా ఉన్నారు. కారణం ఏంటంటే మీతో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. కనుక నెవ్వుడు కూడా ఏం చేయలేడండి, నీ శత్రువులు ఎలగొట్టేస్తాడు ఆయన. ఒకటి చదువురా, దేవుడు మీ ముందు నుండి శత్రువుని తోసివేస్తాడు. దేవుడే తోసేస్తాడు శత్రువులు. వాడి గురించి ఆలోచించాల్సిన పని లేదండి. శత్రువుల గురించి ఏం దేవుడే చూసుకుంటాడు వాళ్ళ సంగతి. తర్వాత శత్రువును నాశనం చేయమని అంటాడు. శత్రువులు అనేవాడి నాశనం చేయాలి. దానికి వాటికి కోసం సామెత ఉంటుందండి, రుణశేషం శత్రుశేషం ఉండకూడదట. రుణశేషం శత్రుశేషం ఉండకూడదట. రుణశేషం శత్రుశేషం అంటే ఏంటంటే అప్పులు మిగిలి అక్కడ ఉండకూడదు, అక్కడ ఆ శత్రువు కూడా అక్కడ ఉండకూడదు. ఇస్రాయల్ చేతుల పనేది. మొత్తం అందరు హూతీలు కూడా మన శుభ్రం చెతకొచ్చారు. వీళ్ళు మిగిలాడు, ఒక్కడు మిగిలాడు. ఎవడండి? ఇరానోడు మిగిలాడు. ట్రంప్ గురించి వెయిట్ చేస్తున్నాడు అనమాట. ట్రంప్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళకి ముహూర్తం పెడతారు. ఇరానోడికి కూడా ఏం చేయాలో పని చేస్తారు. అంటే శత్రువు అనేవాడిని స్పేర్ చేయడు ఇస్రాయల్ ఎవడు కూడా. మీరు కూడా ఆలోచించండి, శత్రువుని ఎవడని మీరు ఆశ్రయం ఇవ్వండి, వాడిని మీరు ఎలా పాడు చేయాలని ఆలోచిస్తాడు. మీకు నచ్చినోడు మీరు ఆశ్రయం ఇవ్వండి, వాడు మీకు ఎలా కీడ్చాలని ఆలోచన చేస్తాడు. నేను నా బుక్స్లోనే రాశానండి, ఐ కెన్ హ్యావ్ బెటర్ లైఫ్లో రాశాను. ఏంటి రాశానంటే, నీకు నచ్చని మనిషి ఎవడని ఉంటే వాడిని సంతోషపెట్టడానికి మీ సమయాన్ని వ్యర్థపరచకండి. మీరు వాడికి ఎన్ని చేసినా సరే వాడు మీకు ఇష్టపడ్డు, మిమ్మల్ని నచ్చడు.
దూరంగా ఉండండి. ఎందుకు మీ టైం వేస్ట్ చేయడం? ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే. నా పని ఏంటంటే దేవుడి పని చేసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ ఉంటాడో ఉండడో నాకు అనవసరం. నా పని నేను చేసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత అప్పుడు ఇశ్రాయేలు ఒంటరిగా సురక్షితంగా నివసిస్తుంది. అప్పుడు ఇలాగ నువ్వు ఉన్నప్పుడు ఒంటరిగా సురక్షితంగా ఉంటావండి. నువ్వు వాళ్ళ ఆడి కావాలి ఈడి కావాలంటే ఎవడు నీతో ఉండడండి. అండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుప్రభు గారు వెనకాల ఎంత మోకున్నారండి. 100,000 కదా ఉన్నారు యేసుప్రభు గారు వెనకాల. బాడీ గార్డ్స్ ఉన్నారు 12 మంది. అందులో ఒకడు వెళ్ళిపోయాడు అనుకోండి. వీళ్ళందరూ ఉన్నారండి. యేసుప్రభు గారు సిలువ మీద ఎవడైనా ఒక్కడు ఉన్నాడు అక్కడ. ఎవడైనా నోబడీ వాస్ దేర్. ఆడవాళ్ళు పాపం నిజం చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి ఆడవాళ్ళని. వాళ్ళు కనీసం ఆ దగ్గర చూస్తున్నారు. ఎవడో లేడండి, పోయాడు, అందరూ పోయారండి. అదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. యువర్ ఎలోన్. ఎప్పుడు కూడా నువ్వు దేవుడి కొరకు జీవించాలని ఒక నిర్ణయం తీసేసుకున్నావు అనుకోండి, నువ్వు ఒంటరిదానివే. నేను రాసిన బుక్ 18లో లోన్లీనెస్ అనే బుక్ రాశాను. నువ్వు భక్తిగా ఉన్నావు అనుకోండి ఇంట్లో, నేను ఇంట్లో అందరూ ఏమే నీ భక్తిదేనా, ఇంత గర్వంగా మాట్లాడమేనా నీ భక్తి. భర్త ఏమంటాడు, ఏమే నీ భక్తిదేనా, పాస్టర్ గారితో చెప్తానే నీవు విధేయత లేదే అంటుంటాడు. అంటే భక్తిగా ఉండడం కూడా పొరపాటు. ఇంట్లో ప్రార్థన చేయడం కూడా పొరపాటు. ఏం ప్రార్థన చేస్తున్నావే నువ్వు? క్రమశిక్షణ లేదు, తండ్రి అంటే మర్యాద లేదు, ప్రార్థనలా ఎవడింటాడు, దేవుడు వింటాడే నీ ప్రార్థన అంటుంటారు. అంటే హేళన చేస్తుంటారు. భక్తిగా ఉంటే నిన్ను పొడుస్తుంటారు, హేళన చేస్తుంటారు. చదవమది. అప్పుడు ఇశ్రాయేలు ఒంటరిగా సురక్షితంగా నివసిస్తుంది. ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నావు నువ్వు సురక్షిత. నేను ఒంటరినేనండి. ఏంటి నన్ను అమెరికా ఎవడు పంపించలేదండి. నన్ను అమెరికా ఎవడు నేనే వెళ్ళాను, ఒంటరిగా వెళ్ళాను అంతే. అక్కడ ఎవడు నన్ను ఎవడు పరిచయాలు ఎవడు చేసలేదు, ఒంటరిగా వెళ్ళాను అంతే. ఇవాళ నేను ఒంటరిగానే పోరాడితే నాకు ఎవడైనా మా అత్తగారు వాళ్ళు కలిసింది లేదు, మా మామగారు వాళ్ళు కలిసి మా నాన్నగారు రాసి పంచుకోలేదు. నేను ఏమైనా దేవుని కృప అయినాను అంతే. దేవుడు నాకు ఇచ్చిందంతా దేవుడు ఇచ్చిందే తప్ప మనుషుల వల్ల నాకు సంక్రమించింది కాదు. తర్వాత శాశ్వతుడైన దేవుడు మీకు ఆశ్రయము. శాశ్వతంగా ఉండే దేవుడు మీకు ఆశ్రయం అండి. అండ్ మీకు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలుసు అనుకోండి, అక్కడ ఎంత ఉంటాడో సంవత్సరం 2 సార్లు 3 సార్లు పోతాడు. తర్వాత ఇంకో కొత్తగా వచ్చినట్టు ఎవరో తెలియదు. కలెక్టర్కి తెలిసినోడు ఉన్నాడు అనుకోండి, అలా 2 సార్లు 3 సార్లు పోతాడు. నెక్స్ట్ కలెక్టర్ కూడా మీకు తెలియదు. ఇక్కడ ఏంటండి ఈయన శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు మీకు ఆశ్రయము. ఫర్ ఎవర్ అని ఉంటాడండి. ఆయనకి ట్రాన్స్ఫర్ లేవు, చచ్చిపోవడం లేదు, తీసేయడం లేదు. ఫర్ ఎవర్ యూ విల్ బి దేర్. 5 చాలా ఇంపార్టెంట్ థింగ్. శత్రువులతో ఎలా పోరాడాలి, చెడును మంచితో ఎలా జయించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇశ్రాయేలీల పద్ధతులు కానీ మనం పాటించామనుకోండి క్రైస్తవ సంఘాలు, ఎవడైనా మనతో నిలబడగలడా భారతదేశంలో? ఇశ్రాయేలీలకు మనం AK-47 గన్స్ పట్టుకొని చర్చిల మీదకి వస్తున్నాడు, దడ షూట్ చేసేసి మన ఆడోళ్ళ జోలికి వచ్చిన దడ చూసి ఎవడైనా వస్తాడు, సంఘాల జోలికి వస్తాడు, ఎవడు రాడు. మనకి ఇక్కడ ఏంటంటే కొత్త సిద్ధాంతం చెప్పారు యేసుప్రభు గారు. ఏం కొత్త సిద్ధాంతం? కుడి చేయి కొడితే ఎడవ చంపివు, శత్రువుని ప్రేమించు అని చెప్పాడు. వీళ్ళకి ఎలాగుందంటేనండి ఇప్పుడు వీళ్ళకి వెటకారంగా ఉంది. మన క్రైస్తవులు అంటే వెటకారంగా ఉందండి. ఏంటి ఇవాళ ఈఎన్ఓ చెప్పిన ఒక అమెరికా దేశ క్రైస్తవ సంఘాలన్నిటికీ సెల్ఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని బాంబులు గన్నులు ఇచ్చేసారనుకోండి, ఏ చర్చి దగ్గరికి వెళ్ళి ఎవడే నీడు అల్లరి చేయగలడు? ఎవడైనా ఎవడు అల్లరి చేయలేడు. అండ్ ఇంగ్లాండ్ దేశంలో మన ఆ పార్లమెంట్లో మన భారతదేశ ప్రభుత్వాన్ని ఎండగట్టారండి. వాషింగ్ నిర్మాణాలకు వచ్చారు. ఈ ప్రధాని వల్ల భారతదేశంలో సంఘాలు హింసించబడుతున్నాయి, మత ఉగ్రవాదం తీసుకొచ్చాడని వాళ్ళకి మినిట్ తీసుకున్నారండి ఇంగ్లాండ్ దేశంలో. ప్రపంచం చూస్తుంది ఇండియాలో ఏటవుతుందో. ఏమండి మనం ఏంటి ఫైటర్స్ కదా, మనకి యుద్ధాలు రావా, మనకి తుపాకులు వాడడం రాదా ఏంటి? ఆడికే తెలుసు ఆడికి. అందుకే ఇందిరా గాంధీ ఏంటన్నదండి, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు అన్నది. కానీ యేసుప్రభు మనకేం చెప్పాడంటే, కుడి చెంప కొడితే అరవై చెంపమంటే మనం ఏంటి చేస్తాం? ఏం చేయలేకపోతాం. వాళ్ళని ఏమన్నా చెట్లు పగలు కొట్టా చూస్తున్నాం, మన ఆడవాళ్ళు రేప్ చేసేసినా చూస్తున్నాం, ఏం చంపేస్తున్నా చూస్తున్నాం. వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి. మరి యేసుప్రభు గారు అదే చెప్పారు, స్టెఫన్ రాళ్ళతో కొట్టేస్తున్నారు. రాళ్ళంటే గొలకరాలతో కాదు, పెద్ద పెద్ద రాళ్ళతో కొట్టేస్తున్నారు. ఆయన మోకరించి ఏం ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు క్షమించుకుంటున్నాడు. అది మనకి యేసుప్రభు నేర్పించాడు. ఇప్పుడు ఇది శత్రువులతో ఎలా పోరాడాలి, హౌ టు ఫైట్ విత్ ఎనిమీస్, చెడును మంచితో ఎలా జయించాలి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రోమన్స్ చాప్టర్ 12 verse 20 and 21. రోమన్స్ చాప్టర్ 12 verse 20 and 20. రోమా పత్రిక 12వ అధ్యాయం
20-21 వచనాలు చదువురా. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. ఆడు శత్రువు కదా అడిగి భోజనం పెట్టాడు. భోజనం పెట్టాడికి దప్పిగొని ఉంటే వాడికి దప్పికొస్తే దాహమిమ్ము. వాడికి నీళ్ళు ఇవ్వు. అలాగు చేయటం వలన అలా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు ఆ తల మీద నీవు నిప్పులు కుంప వేసేస్తావు. అది నా శత్రువు కదా, నేను అడితో మాట్లాడినాడు, నాకు ఇష్టం లేదని దూరంగా ఉండడం కాదు ఇక్కడ. తర్వాత కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. దిస్ ఇస్ ద ఫార్ములా అండి. వాళ్ళు ఆలోచించండి, ఈ ఫార్ములా మీరు పాటిస్తే భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు, కుటుంబ వ్యవస్థ హ్యాపీగా ఉంటుంది, సంఘాలు హ్యాపీగా ఉంటాయండి. మనం పాటించాం, మన పైగా అలా మాట్లాడితే కానీ చూడండి అత్తకి కోడలికి అది ఏంటో మరి అదేమి కర్మమో కానీ అత్త కోడలకు కుదరదు. మళ్ళీ కోడలు తెచ్చుకునేది ఎవరు? అత్తే. ఈవిడే సెలెక్ట్ చేస్తుంది. నా కోడలు సండే స్కూల్ టీచర్ అంటుంది, నా కోడలు పెద్ద సేవకురాలు అంటుంది, అన్నీ బాగానే రాగానే ముందు ఆవిడ దేరే వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడే AK-47 గన్ పట్టుకొని వస్తుంది అమ్మాయి. అది ఒకరికే పెడుతుంది, ఎవరికండి? అత్తకి. ఆశ్చర్యంగా ఉంటుంది, అర్థమైందండి. ఇప్పుడు కోడల్లో ఇది పాటిస్తారా? కూతుర్లు ఇది పాటిస్తారా? అల్లుళ్ళు ఇది పాటిస్తారా? కాపురులు ఇది పాటిస్తారా? సభ్యులు ఇది ఎన్ని పౌరుషాలండి మనకి. నీ ఇంటి పేరే కోడలు కూడా ఎన్ని హింసలు పెడుతుందంటే అత్త కోడల్ని. అన్నీ బాగానే ఉంటాయి, రూల్స్ ఉండవండి నా కోడలికి. నీ ఇంటి పేరు దాని ఇంటి పేరు ఒకటే. నా సొంత మేనత్తని వస్తే దాన్ని రాజు రంపాలు పెట్టేస్తావా నీ కోడల్ని? అర్థమైందండి. పాటించండి రూల్స్. చదవండి మళ్ళీ అది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. పాస్టర్ గారు మీరు ఎన్నంటే చెప్పండి పాస్టర్ గారు, ఆ సువార్తికులు నాకు కుదరదండి అంట. నేను చాలామంది కౌన్సిలింగ్ చేస్తాను. కౌన్సిలింగ్ చేసి అమ్మ భార్యాభర్తలు కలిసి ఉండండి, గొడవలు ఆడుకోవడం మంచిది కాదంటే ఎంత జాగ్రత్తగా ఉంటుంది. గంట ఉంటుందండి నా గోళ అంతా. నేను అడిగి ఈ నిశ్చింది కానీ ఈ అమ్మాయి అనుకుంటుంది. గంట అయితే తీరే పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పండి, వాడికి నాకు కుదరదండి, నేను అడితే ఉండనండి అంటుందండి. 93వ సంవత్సరంలో అమెరికాలో నేను డెబీ అనే ఒక ఆవిడ, భర్త పేరు చావస్. ఎదిగిన పిల్లలే మళ్ళీ ఎలిజబెత్ అని ఎంత కూతురు ఉంటుంది, కాలేజీ చదువుతుంది కొడుకు. వాళ్ళు గొడవలు పడి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. నాకు కౌన్సిలింగ్ చేయమని. అమెరికాలో కౌన్సిలింగ్ చేస్తే గంటకు $100 ఇస్తారు. నేను అప్పుడు సీనియర్ పాస్టర్ నా చర్చ్కి, అమెరికా సంగతి చెప్తున్నా, క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్. షారా గారు వచ్చారు ఇక్కడికి, కొంతమంది చూశారండి. నేను వాళ్ళిద్దరు కూర్చోబెట్టి ఒక గంట సేపు మాట్లాడానండి. అంతా వినిన తర్వాత డెబీ ఏటన్నా తెలుసండి, పాస్టర్ నేను ఇండియా ఆర్నమెంట్స్ అనుకొని చెప్తున్నావా అన్నదండి. నేను అన్నాను, డెబీ నా దగ్గర రెడీగా ఉంటాయి డైలాగులు. డెబీ నువ్వు ఇండియా ఆర్నమెంట్స్ అని చెప్పలేదమ్మా, అమెరికా ఆర్నమెంట్స్ అని అసలు చెప్పలేదు తల్లి. బైబిల్ గ్రంథంలో ఆర్నమెంట్స్ గురించి చెప్తున్నాను. నా బైబిల్ ఎలా చెప్తుంది, స్త్రీలారా పురుషునికి మీరు లోపల ఉండాలని చెప్తుంది. నువ్వు బైబిల్ ఫాలో అయితే నీ భర్త ఉంటే, లేదంటే మానేయాలి. ఇది నాకు నచ్చింది, బైబిల్ ప్రకారం చెప్తున్నావా, అయితే మా ఆయనతో ఉంటానని చెప్పింది. ప్రార్థన చేసి నాకు $100 ఇచ్చేసింది ఇమీడియట్గా అక్కడే తీసి. ఆ పాస్టర్ చాలా సంతోషపడిపోయింది. దీనికి ఎన్నిసార్లు చెప్పి వినిపించుకోదు, నీ మాటలు బాగా నచ్చాయంట. అదే నాకు మా ఫ్యామిలీస్లో పోలీస్ కమిషనర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఒక సమీప బంధువు పోలీస్ కమిషనర్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా నా దగ్గరికి వెళ్తే నా దగ్గర పంపిస్తాడు. మా బావగారు ఉన్నారు, వెళ్ళండి మీకు సెటిల్ చేసేస్తాడండి. వాళ్ళిద్దరు వస్తారండి, ఖరీదైన కార్లు వేసుకోతారు. ఆవిడ కార్లు వస్తే ఈడ కార్లు వస్తారు, డబ్బులు ఉండాలి. మళ్ళీ వాళ్ళు కూర్చోండి, ఒక గంట మాట్లాడుతానండి. గంట తర్వాత ఇద్దరికి సెకండ్ ఇచ్చేసి హక్ చేసుకొని ఇద్దరు వెళ్ళిపోతారండి. అంటే ఆడికి ఏది కావాలో అదే చెప్తానండి. నేనంటే అందరికి ఇష్టపడతారు తెలుసండి అందరూ. పెళ్ళిళ్ళు అక్కడ మీరు గమనించండి, పెళ్ళి కొడుకు మంచి ఇచ్చాడు, కానీ పెళ్ళి ఏంటి చెప్తాను, పెళ్లి కూతురు చేద్దాం, అమ్మ పెళ్లి కూతురా నా సపోర్ట్ నీకే. కారణం ఏంటంటేనండి, నాకు వీడంతో ఆవిడ కూడా అంతే. నాకు నా చర్చి కుర్రాడు కదా అని ఆ అమ్మాయిని నేను వేరేగా చూడను, నా కూతురులాగే చూస్తాను. మీరు గమనించి చూడండి, పెళ్ళిళ్ళలో చెప్తాను ఆ పెళ్ళోళ్ళకి, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి, ఆమె మంచి ఇచ్చేయడంతా మేమే చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి అని చెప్తాను. అది ఎక్కడ వస్తుందండి, ఎక్కడ వస్తుంది? చదవ మళ్ళీ ఇదంతా. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. శత్రువుకి భోజనం పెడతామండి. ఆడు ముఖం చూడడానికి ఇష్టపడాడు, భోజనం పెట్టమని చెప్తాడు. భోజనం పెట్టు. దప్పికొని ఉంటే దాహమివ్వు. అలాగూ చేయటం వలన, అలా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి. మీరు గమనించి చూడండి, మీకు నష్టం లేని వ్యక్తితో మీరు ప్రేమగా మాట్లాడండి, అడికి ఏం అర్థం అవుతుంది.
మీ గురించి ఎడ మాట్లాడుతాను ఆడ మనిషి తెలిసి ప్రేమగా మాట్లాడికి అర్థమవుతుంది నీ గురించి ఏంటి ఇది ఎన్నన్నా నా గురించి ఎలా మాట్లాడుతుంది అనుకుంటాను. ఆడు ఏమంటున్నాడు మళ్ళీ చదువు రెండో భాగం, అలాగూ అలా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. ఏంటి ఇక్కడ వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, సమాధానాన్ని వెతికి వెంటాడండి. అత్త కోడలు గొడవలు ఆడుకోవడం, తండ్రి కొడుకులు గొడవలు ఆడుకోవడం, తల్లి కూతురు గొడవలు ఆడుకోవడం, స్నేహితులు గొడవలు ఆడి, దిస్ నాట్ గాడ్లీ థింగ్స్. దైవపరమైనవి కావు అవి. దైవపరమైనది ఏంటండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, తగ్గించుకోండి, సమాధానాన్ని వెతికి వెంటాడండి. దాని టైటిల్ ఏం చెప్తున్నాండి, శత్రువుతో ఎలా పోరాడాలి, చెడును మంచితో ఎలా జయించాలనే ముగింపుతో మనం ముగిస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సందేశం ఏంటంటే, దేవుడు నీకు నివాస స్థలము. దేవుడు నీ ఇంట్లో ఉండాలని ఆశిస్తున్నాడు, దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. దానికి సిద్ధంగా ఉన్నామా మనం? మన ఇల్లు క్రైస్తవ గృహంగా ఉందా? మన ఇంట్లో అందరం కూర్చొని ప్రార్థన చేస్తున్నామా? మా ఇంట్లోనండి కుటుంబ ప్రార్థన కంపల్సరీ అండి. నేను ప్రార్థన చేస్తాను, పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు, నా కొడుకు చేస్తారు, నా కోడలు చేస్తుంది, నా మనవడు చేస్తారు, మనవరాలు అందరం ప్రార్థన చేస్తాం. కుటుంబ ప్రార్థన ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. నా వ్యక్తిగత ప్రార్థన 4 గంటలు వేసి 1:30 2 గంటలు ప్రార్థన నేను చేస్తాను. అంటే కుటుంబం కలిసి ఉంటే దాంట్లో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదండి. భార్యాభర్తలు కలిసి ఉంటే దాంట్లో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదండి. మేము 75 సంవత్సరాల్లో మాకు రివైవల్ వచ్చినప్పుడు అంటే ఒక పాట పాడేవాళ్ళు ఏంటంటే, విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత ఉంటుంది అంటారు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు క్రైస్తవులైతే నీలో ప్రేమ ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు క్రైస్తవులైతే నీలో ఐక్యత ఉంటుంది. ప్రార్థన చేసుకున్న ఎవరు మట్టుకు వాళ్ళు. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపా మేడ దినాన్ని నాతో మా అందరితో మాట్లాడారు ప్రభువా. మీరు మాతో ఉంటానని చెప్తున్నారు. యువర్ డ్వెలింగ్ ప్లేస్ అని చెప్పారు తండ్రి. మీరే మా నివాసం అని చెప్పారు తండ్రి. సదాకాలం మీతో జీవిస్తాం. వాణ్యైన దినాల్లో యుగ యుగములు మీతో జీవిస్తాం తండ్రి. దాన్ని ఇవాళ నుంచే మేము ఆచరణలో పెట్టుకుంటూ, ఇవాళ నుంచి అది ప్రాక్టీస్ చేస్తూ మీ మహిమ రాజ్య వారసులుగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.